2009వ సంవత్సరంలో ఇక్కడ ఈ పరిచర్య ప్రారంభించాము. 2010వ సంవత్సరము మార్చి 4న ఒక సహోదరునికి బాప్తిస్మం ఇచ్చాం. తర్వాత మరి కొంతకాలానికి 2011వ సంవత్సరానికి ఒక నలుగురు బాప్తిస్మ సాక్ష్యములో సిద్ధపడ్డారు. వారు ప్రస్తుతం మన మధ్యలో లేరు. అంటే వేరు వేరు గ్రామాలకు వాళ్ళ ఉద్యోగాల నిమిత్తం వెళ్ళిన వారు ఉన్నారు. కొంతమంది మందిరానికి రాని వారుగా కూడా ఉన్నారు. తర్వాత మళ్ళీ 2013వ సంవత్సరం, మరి 13, 12 గుర్తులేదు, 13 అనుకుంటున్నాను. 2013లో ఫిబ్రవరి 10వ తారీఖున మళ్ళీ ఒక 5గురు బాప్తిస్మ సాక్ష్యము ఇచ్చారు. వాళ్ళ పేర్లు లాజరు, ప్రిస్కిల్లా, లూదియా, మరియమ్మ, దేవి అనేటువంటి 5గురు కృష్ణానదిలోనే బాప్తిస్మము తీసుకున్నారు. వీళ్ళందరికీ బాప్తిస్మం ఇచ్చిన ఆయన ఇప్పుడు మనకు వాక్యం చెప్పే జెర్మియా అన్న ఆయనే బాప్తిస్మం ఇచ్చాడు. కాబట్టి వాళ్ళ బాప్తిస్మ సందర్భంగా, అంటే మనకు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి చెప్పండి? రక్షణ దినమే చాలా ముఖ్యమైనది. ఈ రక్షణ దినం కోసం దేవుడు మన కొరకు ఎంతో చెల్లించాడు. కనుక మనం కూడా ఆయన చేసిన ఈ రక్షణ కార్యాన్ని బట్టి దేవునికి మరి వందనాలు లేకపోతే కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా మనం ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా ఈ రక్షణ దినాన్ని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చేయకూడదు. ఖచ్చితంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం చాలా మంచిది. కనుక ఈ 2 దినాల్లో అంటే 9, 10 తారీఖుల్లో 9 మంది దాకా రక్షించబడిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కృతజ్ఞత కూడిక పోయిన 9వ తారీఖునే ఏర్పాటు చేయాలి. కొన్ని కారణాల వల్ల ఆలస్యము అయింది. కనుక ఈ దినము జరిగించడానికి ప్రభు ఎంతో సహాయము చేస్తున్నాడు. అందును బట్టి ప్రభువుకి ఎంతో వందనస్తులం. తర్వాత ఇంకొక కారణం కూడా ఇందులో కలుపుతున్నాము. 4 సంవత్సరాల నుంచి ప్రార్థన చేశాం మందిరంలో టైల్స్ వేయాలని. 3.5 సంవత్సరాలు పైబడి ప్రార్థన చేస్తున్నాము. టైల్స్ అని కొన్ని వేల సార్లు చెప్పుకుంటాం దేవుడికి టైల్స్ గురించి. కనుక పోయిన వారంలో బుధవారం టైల్స్ వేయడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. కొంతమంది దేవుని పిల్లలు ఈ పనిలో వాళ్ళు పాలు పొందిన వారుగా ఉన్నారు. కనుక ఆ విధంగా దేవుడు టైల్స్ కూడా వేయడానికి సహాయం చేశాడు. కనుక ఈ టైల్స్ వేసిన సందర్భాన్ని కూడా దాంట్లో యాడ్ చేసి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. దేవుడు మనకు ఏదైనా ఒక సౌకర్యం కలుగు చేసినప్పుడు వెంటనే కృతజ్ఞత చెల్లించడం చాలా అవసరం. కనుక మళ్ళీ మార్చి 4న మనకు మళ్ళీ ఇంకొక మీటింగ్ ఉంది. అది వేరు. మార్చి 4 మీటింగ్ వేరు, అది యానివర్సరీ మీటింగ్. ఇదేంటంటే కొంతమంది పిల్లలు రక్షించబడినటువంటి దాన్ని పురస్కరించుకొని ఈ కూడిక ఏర్పాటు చేయబడుతుంది. కనుక మనమందరం కూడా ఇప్పుడు వాక్యంలో ప్రవేశించనంటున్నాము. మన మధ్యనున్న జెర్మియా వాక్యం అందిస్తారు. వాక్యము అయిన తర్వాత వచ్చిన అందరికి కూడా విందు సిద్ధపరుస్తాము. అందరూ కూడా విందులో పాలు పొంది వెళ్ళవచ్చు. ఎవరు కూడా తొందరపడొద్దు, చాలా త్వరగా ముగిస్తాం. సువార్త కూడా చాలా బాగా జరిగింది. దేవుడు 4 వీధుల్లో సువార్త ప్రకటించడానికి సహాయం చేశాడు. మన మేరలో మనం ప్రయాసపడ్డాం. ఆయన ఏం చేస్తాడో మనం చూడాలి, ప్రార్థన చేసి కనిపెట్టాలి. కనుక ఈ పరిచర్యలో కూడా దేవుడు ఎంతో సహాయపడ్డాడు. ఇప్పుడు కూడా ఈ చివరి సెషన్లో కూడా దేవుడు సహాయపడతాడని మనందరం ప్రార్థనాపూర్వకం కనిపెట్టి మరి దేవుని వాక్యం వింటున్నాము. కొన్ని సంగతులు మనం నేర్చుకొని మేలు పొందాలనేదే మా యొక్క విన్నపం. కనుక ఎవరు కూడా అటు ఇటు తిరగొద్దు, వాక్యం విని మనమందరం కూడా దీవించబడతాం. మరి జెర్మియా వాక్యం అందిస్తారు. దేవుని వాక్యంలోకి వెళదాం. ఒక వచనాన్ని మరి ముందుగా చదువుదాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం. 1 కొరింథీ 16 1 కొరింథీ 16 13వ వచనాన్ని 13, 14 2 వచనాలు కలిసి ఉండి అందరం కలిసి మీ బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడండి.
బైబిల్ చదివేటప్పుడు బైబిల్లో చూడండి, చెప్పేటప్పుడు వర్తమానికుని వైపు చూస్తే విషయాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి 1 కొరింథీ 16, 13, 14 వచనాలు అందరం కలిసి చదువుదాం. పేజీ నంబర్ 157, కొత్త నిబంధనలో 157. కలిసి చదువుదాం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగుండుడి, పౌరుషం గలవారైండుడి, బలవంతులైండుడి, మీరు చేయు కార్యములను ప్రేమతో చేయుడి. ప్రార్థన చేస్తాం. ప్రేమగల పరలోక తండ్రి, వాక్యమైన దేవ, అద్భుతముల ఆచయం చేయ తండ్రి, స్తుతిస్తుంటున్నాం. ఇలాగూ నీ బిడ్డలను మమ్మల్ని ప్రేమించి సాయంకాల సమయంలో మీ గుడారములో, మీ మందిరావరణంలో, ఫిలిప్పి ప్రార్థనా మందిరంలో నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకొని లూదియా వెళ్ళినట్లు ఆనాడు ప్రారంభంలో నదీ తీరానికి మీ దాసును నడిపించి కొన్ని హృదయాలను తెరచి అలాంటి బిడ్డలను ఆత్మలు అనుగ్రహించి ఈనాడు నదీ తీరములో ఈ చక్కని మందిరం ఇలాగ సిద్ధపరచబడ్డం, అండ్ పైన సీలింగ్ కానీ మరి అట్లానే టైల్స్, వీటన్నిటిలో ఈ స్థాయికి రావడానికి మీరు చూపించిన కృపంతటిని బట్టి స్తుతిస్తున్నాం. మేమేమైనా అది కేవలం నీ కృప తప్ప మరొకటి కాదని ఒప్పుకుంటున్నాం. ఎక్కడ కూడా మా శక్తి, మా భక్తి, మా గొప్పదనం కాదునైనా మీరు ద్వారం తెరవంది మేమేం చేయలేము. మీరు కృప చూపకుండా ఏది పొందలేము. మీరు గుప్పిలిప్పే దేవుడు, మీ హస్తం చాపే దేవుడు, అందుకే స్తోత్రాలు. అట్లనే మరి కొంతమంది బిడ్డలు బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చారు. నిజంగా ఆత్మలో మీరు అలా అనుగ్రహిస్తూ ఫిలిప్పీకు జతపరుస్తూ తీసుకొచ్చినందుకే స్తోత్రాలు. కాబట్టి అది మానవుడి జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైంది. దాన్ని కూడా అశ్రద్ధ చేయక ఏదైనా ఆ బిడ్డల రక్షణ దినంను జ్ఞాపకం చేసుకుంటూ అదెంత విలువైందో మరి తలపోసుకుంటూ ఇలా చేరడానికి కూడా సహాయపడుతున్న కొందనాలు. ప్రధానంగా చేయబడ్డ స్వార్థ పరిచయం బట్టి కూడా స్తుతిస్తున్నాం. బలహీనంగా మేము కొద్దిమందిమే బలహీనము. సాధారణంగా చేయబడ్డ పని ముద్రించండి. ఒక దినాన్ని దాని ఫలం చూచినట్లు చేయమని పాలు పొందిన ప్రతి ఒక్కళ్ళకి సువార్త చేయి వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైనవి, వారికి ఎంతో విలువిచ్చే దేవుడు. కాబట్టి పాలు పొందిన ప్రతి ఒక్కరు తన ప్రతిఫలం దయచేయమని, చదువుకున్న భాగం మీ చేతుల్లో పెడుతున్నాం నాయన, మా కొరకు విరిచి వడ్డించమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి, ఆమేన్. మరి ఎంతో ప్రాముఖ్యమైన విషయం, సంతోషకరమైన దినం కూడా. ఎందుకంటే రక్షణ పొందిన దినం క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. మరి ఒక విధంగా చెప్పాలంటే ఒక నిజ క్రైస్తవుని జీవితంలో 3 ప్రాముఖ్యమైన దినములు మరి పోగొట్టుకోకూడదు. 3 ప్రాముఖ్యమైన దినాలు ఒక నిజ క్రైస్తవుడు కలిగి ఉండాలి. ఏంటి చెప్తారా? 3 ప్రాముఖ్యమైన దినాలు ఒక నిజ క్రైస్తవుడు జీవితంలో చాలా ప్రాముఖ్యమైన. అవి భౌతికమైన అయితే ఏంటంటే బర్త్డే, మ్యారేజ్ డే, డెత్ డే, లేకపోతే ఉద్యోగం డే, ఇవన్నీ ఉంటాయి. కానీ ఆత్మీయంగా ఒక నిజ క్రైస్తవుడు జీవితంలో పోగొట్టుకోకూడని, బర్త్డే చేసుకోకపోయినా ఇబ్బంది ఏం లేదు, ఖర్చు మిగిలిద్దాం కాతే, అది భౌతికమైన. సరే, అది కూడా నూతన సంవత్సరం ప్రభు స్తుతించవచ్చు. కానీ ఆత్మీయంగా క్రైస్తవుని జీవితంలో ప్రాముఖ్యమైన ఏంటంటే చూడండి, 2 కొరింథీ 6వ అధ్యాయం, 2 Corinthians 6th chapter, 2 కొరింథీ 6వ అధ్యాయం, 2 కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం చదువుతారా? ఏం దినము? రక్షణ దినం. అందుకే కింద కూడా ఏమన్నాడు అని ఆయన చెప్పుచున్నాడు కదా, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే. సో ద డే ఆఫ్ సాల్వేషన్, రక్షణ దినం. క్రైస్తవుని జీవితంలో రక్షణ దినం చాలా, ఎందుకంటే రక్షణ దినము గనక లేదు అంటే అసలు ఆ మానవుడి జీవితానికి అర్థం లేదనమాట. ఇంకా కొంచెం లోతుకు వెళితే మనుషుడుగా కూడా లెక్కల్లోకి రాడు. ఎందుకంటే ఏ దేవుడు నీలో నివసించాలని మనుషుని నిర్మించాడో ఆ దేవుడినే చేర్చుకోకుండా జీవిస్తున్నప్పుడు ఇంకా అది ఒట్టి ఖాళీ డబ్బా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కీబోర్డ్ కవర్ ఉంది, కవర్ ఉందా? ఎత్తి చూపించు. కీబోర్డ్ కవర్ ఉంది, అది ఎందుకు తయారు చేశారు? ఈ కీబోర్డ్ పెట్టడానికి చాలే. కీబోర్డే లేనప్పుడు ఆ కవర్లో విలువ ఉంటుందా? ఆ కూలర్లో అప్పుడప్పుడు అవి కొనుక్కొస్తారు, తగరపాట దిగేస్తారు. రాగానే ఏం చేస్తాం? ఓపెన్ చేసినప్పుడు అవి తీసేస్తాం, అట్టపెట్టలని అవి. ఇక వాటిలో పెద్ద విలువే ఉండదు.
కూలర్ ఎవరు ఎత్తుకుపోయి ఒట్టి అట్టపెట్టెలు పెట్టారని ఉపయోగం ఉంటుందా? బోరు నేడుతాం అనమాట. అట్టపెట్టెలు ఉంటాయి కదా, చూసి ఆనందపడచ్చుగా. ఏదంటే వాటిగా అట్నే మానవునిలో ఏ దేవుడు నివసించాలని నిర్మించాడో ఆ దేవుడిని చేర్చుకున్నప్పుడు మనుషుడు మానవ జీవితానికి అర్థం లేదు, పరిపూర్ణ మనుషుడు కూడా కాదు. మనుషుడికి కూడా లెక్కించడానికి వీల్లేదంటాను నేను. అందుకే బైబిల్ పాపైన మానవుడు అంటుంది. అందుకే మనుషుడు ఎంత క్రూరత్వానికైనా, కఠినత్వానికైనా, ఎంత నేరానికైనా, ఎంత పాపానికైనా పాల్పడతాడు. ఎంత క్రూర జంతువుల కంటే ప్రమాదకరమైన, ఖచ్చితంగా దేవుడిని ఎరక్కపోతే ఆకాశం కింద భూమిపైన ప్రమాదకరమైన వ్యక్తి మనిషి అనమాట. మనం ఏదో విషర్పాలు, విష జంతువులు, క్రూర జంతువులు ఏదేదో అనుకుంటాం. వీటన్నిటికంటే ప్రమాదం మనిషి. కాబట్టి దేవుడిని ఎరగడం, అందుకే ఏ దేవుడిని నివసించాలని మానవుడు నిర్మించాడో ఆ దేవుడిని కలిగి ఉండడం మానవుడి జీవితంలో, ఆ దేవుడిని చేర్చుకోవడం, ఆ దేవుడిని ఆహ్వానించడం, దట్ ఈస్ ద ఫస్ట్ డే. మానవుడి జీవితంలో ఆశీర్వాదకరమైన మొదటి దినం, రక్షణ దినం. అందుకే నిజ క్రైస్తవం జీవితంలో రక్షణ దినం చాలా ప్రాముఖ్యం. చూడండి, నిజంగా చాలామంది పొళ్ళూడిపోయినా కళ్ళూడిపోయినా బర్త్డేలు చేసుకుంటారు, పెళ్లి రోజులు చేసుకుంటారు. మొన్న ఒక రోజు పెళ్లి రోజు అని పిలిచారు. నేను ఎవరో యవనొస్తలేమనుకోండి, ఇద్దరు ముసలోళ్ళు లొంగిపోయారు. వాళ్ళని తీసుకొస్తుంటే తేడానికే పులిపెట్టిన దగ్గరకు ఒక అరగంట పట్టింది. మళ్ళీ వాళ్ళకు దండలు మార్పించడం, వాళ్ళకు ఉంగరాలు, జనం నవ్వడం ఎక్కువైపోయింది. చూసారా? అంటే అయినా కూడా వాళ్ళకి అదొక ఆనందం. అంటే వాళ్ళ పిల్లలు చేశారు వాళ్ళకు. సో అంటే వివాహ దినం లేకపోతే బర్త్డే ఇవన్నీ భౌతికమైనవి సంతోషంగా గ్రాండ్గా చాలామంది చేసుకుంటారు. కానీ రక్షణ దినం నిర్లక్ష్య పెడతాం. రక్షణ పొందిన వాళ్ళు కూడా నిర్లక్ష్య పెడతారు. చాలామందికి వాళ్ళు రక్షణ దినం మర్చిపోతారు. బాప్తిజం పొందారంటే పొందారంటే ఎక్కడ పొందారంటే ఎక్కడో ఊరు ప్లేస్ చెప్తా, ఎప్పుడంటే తెలియదు, మర్చిపోతాం. బాప్టిస్ట్ వాగ్దానం మర్చిపోతారు. ఈ సంవత్సరం వాగ్దానమే ఏమైందో తెలియదు, బైబిల్ అంతా తిరగేస్తారు విజిటింగ్లు అడిగితే. అంటే వాక్యం దాని విలువ ఎరగకపోవడం. కాబట్టి రక్షణ దినం మానవుడి జీవితంలో ప్రాముఖ్యం. రెండవదిగా ఒక క్రైస్తవుని జీవితంలో ప్రాముఖ్యమైంది ఏంటో తెలుసా? పోగొట్టుకోకూడదు. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 10వ. ప్రకటన గ్రంథం 10వ. ప్రభు దినమందు ఆత్మోషుణ్ణై ఉండగా చాలు. క్రైస్తవుని జీవితంలో ప్రాముఖ్యమైనది ఏం దినం? ప్రభు దినం. ప్రతి ప్రభు పునరుద్ధాన దినం, ప్రభువుని ఆరాధించే దినం, ప్రభు పునరుద్ధాన దినం, రొట్టె విరిచే దినం, ప్రభువుని కలుసుకునే దినం, ప్రభు ప్రత్యక్షమయ్యే దినం అని కూడా చెప్పాలి కొత్త నిబంధన ప్రకారం. ఆదివారానికి అనేక విశేషతలు ఉండేయండి. ప్రభు దినం అని ఉంది, పునరుద్ధాన దినం అని ఉంది, రొట్టె విరిచే దినం అని ఉంది, ప్రభు ప్రత్యక్షమయ్యే దినం అని ఉంది, ప్రభు పునరుద్ధానం. కాబట్టి ఇదొక, అందుకే నూతన నిబంధనలు ప్రభు పునరుద్ధారణైన ఆదివారాన్ని ప్రభు దీవించాడు. ఆదివారం శిష్యుల మధ్య ప్రభు ప్రత్యక్షమవుతూ వచ్చాడు. అందుకే వారు తెలియకుండా ప్రభు ప్రారంభించాడు కనుకనే అపోస్తులు ఆదివారం రొట్టె విరుస్తూ వచ్చారు. సో అందుకే ఆదివారంకి విలువ ఉంది. కాబట్టి సాతాను ఎట్లా కూడా దాన్ని మార్చాలని ఈ మధ్య మనం వింటున్నాం. ఏదో ఆదివారం సెలవైతే ఒకవేళ దేవుడు అనిపించకపోతే ఎవరు ఏం చేయలేరు. రాజులను పెద్ద మహాచక్రవర్తులు లాంటి వాళ్ళనే మట్టిలో కలిపాడు దేవుడు. నన్ను ఎవరు ఏం చేయలేరు అనుకున్న వాళ్ళని, అలెగ్జాండర్ లాంటి ది గ్రేట్ కింగ్సే మట్టిలో కలిసిపోయారు. వీళ్ళు ఇప్పుడున్న వాళ్ళంతా సాధారణ చాలా పిల్లరాజులు, వాళ్ళ కింద చాలా సామాన్యమైన వాళ్ళు. కాబట్టి దేవుడు కొన్ని విషయాలు అడ్డుకుంటే ఏం చేయలేరు. కొన్నిసార్లు విశ్వాసులు పరీక్ష కొరకు అనుమతిస్తే అది వేరే విషయం. సో కాబట్టి క్రైస్తవ జీవితంలో మొదట రక్షణ దినము, రెండవది ప్రభు పునరుద్ధాన దినం విశేషమైంది, పోగొట్టకూడదు ఎప్పుడు కూడా. అందుకే ఒక భక్తుడు ఇలా అంటాడు, ఒక నిజమైన క్రైస్తవుడికి సంవత్సరంలో 52 పండుగలు వస్తాయంట. ఏంటి? క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ లెక్కేస్తున్నారు. అవి 3 ఉంటాయి. 52 పండుగలు ఏంటంటే ఆదివారాలు, 52 ఆదివారాలు ఒక సంవత్సరానికి. నిజమే, ఒక నిజమైన క్రైస్తవుడు ప్రతి ఆదివారం పండుగ. నా జీవితంలో అంటే మా ఇంట్లో మా నాన్న అటు చేసేవాడు, నాకు కూడా అటు అలవాటు. ఏదైనా కొత్త వస్తువు కొంటే ఎప్పుడు ఆరంభిస్తామంటే ఆదివారం ఆరంభిస్తాం. ఒక్కోసారి బట్టలు క్రిస్మస్, బర్త్డేలు అప్పుడు కొన్నా వేసుకోవడం మర్చిపోతే పోయింది, ఆదివారం ప్రారంభించేవాడిని. ఆదివారమే ఓపెన్ చేసేవాడు. ఆదివారం కంటే గొప్పదేం లేదు. ఎందుకు అనుకోకుండా నేను పుట్టింది కూడా ఆదివారం ఉదయమేనంట. సో కాబట్టి ఎవరైనా ఆదివారం పుట్టడం, ఆదివారం చనిపోవడం కూడా ఆశీర్వాదమే. కాబట్టి అది ప్రభు పునరుద్ధాన దినం, ప్రభుని ఆరాధించే దినం, ప్రభు ప్రత్యక్షమయ్యే దినం, దేవుని ప్రజలు కలుసుకునే దినం, దేవుని ఆరాధించేది, రొట్టె విరిచే దినం. సో క్రైస్తవుని జీవితంలో ఆ దినాన్ని పోగొట్టుకోకూడదు. అందుకే
ఆదివారం చాలా విశేషం. దాన్ని ఆశీర్వాదం ఎరిగిన క్రైస్తవులు పోగొట్టుకోరు. ఎక్కడుండా వెతుక్కొని వెళతారు. కాబట్టి దేవుని ఇంటిని పోగొట్టుకోకూడదు. అందుకే రక్షణ దినం, ప్రభు దినం. మూడవది క్రైస్తవుని జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటి తెలుసా? ఇదే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 14వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం. అంతటా ఎప్పటి నుండి ప్రభువునందు మృతులు ప్రభువునందు మృతి నొందిన దినం. ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందిన సమయం, లేదా ద డే ఆఫ్ డెత్ ఇన్ ద లార్డ్, ప్రభువులో చనిపోయిన దినం. అందుకే ఒక క్రైస్తవం యొక్క ప్రారంభ దినం, క్రైస్తవం యొక్క ముగింపు దినం, మధ్యలో ప్రభు పునరుద్ధాన దినాలు, ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. కానీ మనం అందుకే ఒక ఆశ ఉండాలి. ఒక నిజమైన క్రైస్తవుడికి ఆశ ఏంటి తెలుసా? నేను ప్రభువులో నా జీవితాన్ని ముగించాలి, ప్రభువులో నేను కన్ను మూయాలి, ప్రభువులో నా యాత్ర ముగించాలి, ప్రభువుకు వెలుపల నేను చనిపోకూడదు. ఈ ఆశ ఉండాలి. అందుకే పౌలు గారు కూడా అంటాడు, ఏ విధము చేతనే నేను ప్రభువులో చనిపోవాలి, పరిశుద్ధులతో లెగవాలి, పరిశుద్ధులతో పునరుద్ధరణ నాకు కావాలి. పరిశుద్ధులతో కావాలంటే ప్రభువునందు నిద్రించాలి. అందుకే చనిపోయిన వారి గురించి కూడా మాట్లాడుతూ మొదటి దశలకి అంటాడు, మీరేం దుఃఖపడొద్దు, మీకు నిరీక్షణ కోసం చెప్తున్నాను, వాళ్ళకంటే ముందుగా మనమేం ప్రభు సన్నిచారు అంటాడు. ప్రభువునందు యాత్ర ముగించేవారు ధన్యులు అంటాడు. అందుకే ఇక్కడ కూడా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని రాయంటాడు. ఇట్ ఈస్ ద బ్లెస్సడ్ డే, దే ఆర్ ద బ్లెస్సడ్ పీపుల్. వాళ్ళు ఆశీర్వదించబడ్డవాళ్ళు. ఎందుకంటే ప్రభువులో యాత్ర ముగించడం, జీవితాన్ని ప్రభువులో ఆరంభించడం, ప్రభువులో కొనసాగించడం, ప్రభువులో ముగించడం, ఇవి ఆశీర్వాదకరమైన. కానీ ప్రభువుకు వెలుపల భద్రత లేదు, జాగ్రత్త. ప్రభువుకు వెలుపల దుష్టుడు ఎత్తుకుపోతాడు, పాతాళానికి వెళతావు, నరకానికి పోతావు. ఇంకో మాట చెప్పమంటారా? చాలా ఆశ్చర్యకరమైనది ఏంటంటే, లాజరు ధనవంతుడు చాలామంది రక్షణ కొరకు చెప్తారు. నేనేమంటా అంటే, ధనవంతుడు ఒక ప్రభువుని ఎరిగిన విశ్వాసికి కూడా సూచనకున్నాడు. అందుకే అబ్రహామును తండ్రివైన అబ్రహాము అని పిలిస్తే అబ్రహాం కూడా నా కుమారుడా అంటాడు. ఎరిగి కూడా అలా బ్రతకకపోతే నీ గమ్యం పాతాళమే అని బైబుల్ చెప్తుంది. అగ్ని జ్వాలలకు ఖచ్చితంగా జ్ఞాపకం. రక్షణ లేని వ్యక్తికి ఎంత నరకమో, రక్షించబడి రక్షణకు తగినట్లు బ్రతకకపోతే కూడా నీ ముగింపు భయంకరమైన నరకం, అగ్ని అరద పురుగు. అందుకే అంటాడు అక్కడ ఒక మాట, ఎందుకు పాతాళంకి వెళ్ళావంటే భూమి మీద నీకు ఇష్టమైనట్టు సుఖం అనిపించావు, ప్రభు కొరకు బ్రతకలేదు. లోకం ప్రభువుని రక్షణ లేనోడు తన కొరకే బ్రతికి, రక్షణ పొందిన నువ్వు నీ కోసమే బ్రతితే ఇంకేదో పెద్ద తేడా ఏముంది? వాళ్ళు లోకం కొరకు బ్రతికి, నువ్వు లోకం కొరకు బ్రతికి, వారు లోక భోగాల్లో బ్రతికి, నువ్వు లోక భోగాల్లో బ్రతితే రక్షణ పొంది ఉపయోగం ఏముంటుంది? సో అందుకే ప్రభువుని ఎరిగిన దినం, ప్రభు దినాల్లో ప్రభువుని ఆరాధించుట, ప్రభువుతో కలిసి నడవడం, ప్రభువునందు మన యాత్ర ముగించి ప్రభువునందు నిద్రించిన దినం, ఇవి నిజమైన క్రైస్తవుల్లో చాలా ప్రాముఖ్యం. మనం మొదట చదివాం 1 కొరింథీ 16వ అధ్యాయం, బాప్తిజం తీసుకున్న వారి ఉద్దేశించి 1 కొరింథీ 16వ అధ్యాయం 13వ వచనం చదువుతారా? ఇక్కడ 13, 14 ఎవరైనా బిగ్గరగా చదవండి. 1 కొరింథీ 16, 13, 14 చదవగలిగిన వాళ్ళు బిగ్గరగా చదవండి. ఏంది ఎవరు లేరా విశ్వాసుల్లో? మెలకుగుండుడి, విశ్వాసమందు నిలకడగుండుడి, పౌరుషం గలవారయుండుడి, బలవంతులయుండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో. ఇక్కడ ఉండు అని ఎన్ని పదాలు ఉంటాయి చెప్పండి? ఎన్ని విషయాలు ఉన్నాయి? కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి మార్కులు వచ్చేది పోయేది లేదు. కరెక్ట్గా చెప్పాలి. ఎన్ని ఉండు అనే ఎన్ని ఉన్నాయి? 5, 4? 4, 5? ఈ 2 కదా? సరే, 4 అంటే మీరు అచ్చం యుండుడి అనేది చూస్తున్నట్టున్నారు. ఊత ఉండే ఉంది, యూత ఉంది, చివరిలో యూడి అనే ఉంది. సో టోటల్గా ఇంగ్లీష్ ప్రకారం అయితే 5 ఉండుడే, బి అని వస్తుంది. 5 విషయాలు ఉంటాయి. సో 5 కూడా అది చేయుడు కూడా అలా ఉండమని, ప్రేమతో చేస్తూ ఉండుమని. సో సరే, మీరు అచ్చం ఉండు అని పదంగా చూసినప్పుడు 4 ఉండొచ్చు. సో చేస్తూ ఉండు అంటూ 5 విషయాలు చెప్తాడు.
సరే 5 విషయాలు చూడంగానే బలవంతులై ఉండుడి అన్నాడు కదా. ఎన్నో మాట అది? బలవంతులై ఉండుడి. దానికి ఎంతసేపు చూశారు? ఓకే, మొదట ఏమన్నాడు? మెలకుగా. మెలకుగా అంటే రైతులు నిద్రపోకుండా ట్యాబ్లెట్ వేసుకొని కూర్చోవాలంటే. నేను కూడా చిన్నప్పుడు మీలా అనుకో మెలకు ఉండి అంటున్నాడు, లేకపోతే ప్రభు అవుతాడేమో, రైతు నిద్రపోకూడదు అనుకున్నాడు. లేచినప్పుడు వాళ్ళు మా నాన్న వాళ్ళు లేదు చూస్తుండేవాడిని, ఏమన్నా రాకుండా చెల్లిపోయాడేమని. ఎటుండేది? మెలకు ఉండి అంటే నిద్రపోకుండా ఉంటాం కదా. మీరు ఎటాగా ఉండరులేండి, ఆల్ నైట్ పేరే కానీ అందరూ ఆల్ స్లీప్ అనమాట. తోగుతా ఉంటారు కరెంట్ స్తంభాలు ఊగినట్టు గాలికి ఎట్టు. కాబట్టి మెలకు అంటే నిద్రపోండు కాదు, ప్రభు కొరకు జీవితంలో జాగ్రత్తగా ఉండడం. జాగరూకులు అంటారు చూసారా. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవ్ చేసేవాడు మెలకు ఉండు అంటే అటు ఇటు వెళ్లకుండా వెనక శబ్దాలు చూసారా. ఒక డ్రైవింగ్లో అన్ని ఇంద్రియాలు పనిచేయాలి చూసారా. బ్రేక్ దొక్కడానికి కాలు సిద్ధంగా ఉండాలి, అది రాలేదనుకో బ్రేక్ దొక్కబోయినప్పటికి అంతే సంగతి. బ్రేకులు నొక్కడానికి చేతులు సిద్ధంగా ఉండాలి, కళ్ళు సిద్ధంగా ఉండాలి, చెవులు వినాలి. వెనక్కి వచ్చేవాడు ఆరణ కొట్టాయి, హెడ్ ఫోన్స్ ఒకటి పెట్టుకొని ఎవరు ఎంటలేదనుకో వాళ్ళు మొత్తుకొని ఎదురుకొచ్చి తిడతారు, కొడతారు అవసరమైతే. అన్ని ఇంద్రియాలు కరెక్ట్ పని, అన్నీ విజిలెన్స్ అంటారు, అంటే అన్నీ గమనిస్తూ. అట్లానే రాకడకు నిన్ను నువ్వు జాగ్రత్తగా గమనిస్తూ, నేను ప్రభువులో ఉండనా, ప్రభుతో ఉండనా, ప్రభు ఎక్కడైనా తప్పైనా అనుదినం సరిదిద్దుకుంటూ ఒక మెలకుగా ఉండాలి ఆత్మీయంగా. ఇంకేమన్నాడు? రెండోది విశ్వాసమందు నిలకడ. ఎందుకని? మన సంగతి ప్రభు బాగా తెలుసు. విశ్వాసం మనకు నిలకడ ఉండదు కదా, త్వరగా అస్థిరులం. విశ్వాసము ఒక రకం చెప్పాలంటే క్రైస్తవ జీవితం విశ్వాస అవిశ్వాసాల పోరాటం అన్నమాట. కొన్నిసార్లు అవిశ్వాసం గెలుస్తుంది, కొన్నిసార్లు విశ్వాసం గెలుస్తుంది. అది ప్రారంభంలో సరిపోతుంది, కానీ మనం ఎదిగే కొలది, బలం పొందే కొలది విశ్వాసంలో నిలకడదు. ఇక నీ విశ్వాసాన్ని ఎవరు కదిలించలేనట్టుగా సిద్ధపడాలి. యు మస్ట్ బి స్ట్రాంగ్, బలంగా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కర్రలు బాదుతారు ఏదన్నా మీటింగ్ అప్పుడు కానీ పెళ్ళిళ్ళప్పుడు లైటింగ్ కోసం. ఎంత స్ట్రాంగ్గా ఉందని చూడడానికి ఇట్లా ఊపుతారు కదా. ఊపినప్పుడు అది షేక్ అవ్వకపోతే గట్టిగా ఉండడు. కొంతమంది పిల్లలకి ఇస్తే వాళ్ళు పైపైన కొడతారు, ఊగిపోతాడు తీసేయి అని మళ్ళీ పీకేస్తారు. సో వీ మస్ట్ బి స్ట్రాంగ్. ఏ పరిస్థితి కూడా నిన్ను కదిలించలేనట్టు. ఎన్ని పరిస్థితులు రాని, నా దేవుడు నమ్మదగినోడు, నా దేవుడు అన్యాయం చేయడు, నేను ప్రభు కొరకే జీవిస్తా, ప్రభుకి ఇష్టమైంది నా బ్రతుకులు అవసరం లేదు అనేటువంటి ఒక స్థిరత్వం, ఒక బలము, విశ్వాసం ప్రభు మీద, వాక్యాన్ని పట్టుకొని బ్రతకడం. కొంతమంది ఉంటారు మొండి విశ్వాసం, చాలా బలవంతులు. ఎన్ని రోగాలు, అప్పులు, సమస్యలు దాడి చేసిన ప్రభువుని వదలరు. వాళ్ళ మాటలు ఎక్కడ అవిశ్వాసంగా ఉండవు. దేవుడు ఏంటంటే చేశారు అనరు. నేను ప్రభువుని కలిసి కూడా సిద్ధపడుతున్నానయ్యా, నా కోసం ప్రార్థన చేయండి అంటారు. కాబట్టి దేవుడు అన్యాయం చేసినని చెప్పరు. అందుకే విశ్వాసంలో స్థిరంగా ఉండాలి, నిలకడగా ఉండాలి, మెలకుగా ఉండాలి. ఇంక మూడోది ఏం చెప్పాడు? పౌరుషం కూడా చాలా అవసరం. ఏ పౌరుషం అంటే వాళ్ళ మీద పోట్లాడే పౌరుషం, కొట్లాడే పౌరుషం, ఇవి కాదు. మనకు మాట అంటే పాడం ఈ పౌరుషం ఉంటుంది, అది కాదు. అంటే నేను ప్రభు కొరకు పరిశుద్ధంగా బ్రతకాలనే పౌరుషం ఉండాలి. నేను చాలాసార్లు అదే చెప్తా. అసలు బైబుల్ పట్టుకుంటే ఈ చెప్పినట్లు బ్రతికితే అది కలిగి ఉండాలి. ఇదొకటి మన జీవితం ఒకటి అయినప్పుడు అలా కొనసాగడం దేవునికి అవమానం, మన బ్రతుకు నష్టం. పౌరుషం ఉండాలి. ప్రభువు చెప్పినట్టు నేను బ్రతకాలి. ఎవరు చేస్తున్నారు చేయట్లేదు నీకు అనవసరం. నేను నా దేవుడు, నా దేవుని వాక్యం, నేను నా జీవితం జాగ్రత్తగా కాపాడుకుంటా. నేను నా దేవుడు, నా దేవుని వాక్యం, నేను లోబడుతాను ఎవరు ఎట్లన్నా బాను. కాబట్టి ఒక పౌరుషం, ఆత్మీయమైన పౌరుషం. అందుకే చూసారా, పట్టుదల ఉంటే కానిది లేదు. పట్టుదల ఉండాలి కదా. చూడు, ఎవరు తన మాట్లాడకూడదు అని పట్టుదల పడితే ఏం చేస్తావు? పిలుస్తున్నా మాట్లాడు, కోడి మీద కుక్క మీద పెట్టి తిడుతున్నా వెనక్కి తిరగవు, నిన్నే ఏమో ఇది అంటున్నా కూడా ఇక వెనక్కి తిరగవు, వినపడ్డా కూడా. అంటే పలకూడదు అంటే అంత పట్టుదల ఉంటుంది. మరి ప్రభువులో నేను ప్రభు కొరకు బ్రతకాలి, ప్రభువులో జీవించాలి, ప్రభు వాక్యం ప్రకారం బ్రతకాలి. ఒకరోజు నన్ను దేవుడు మెచ్చుకోవాలి పరలోకంలో, నేను దేవుని కొరకు బ్రతకాలనే ఒక పౌరుషం తెచ్చుకోవాలి. నెక్స్ట్ తర్వాత చెప్పాడు ఇప్పుడు మన విషయం, బలవంతులై ఉండుడి. ఫోర్త్లీ, 4వది
వీ మస్ట్ బి స్ట్రాంగ్, బలవంతులు. దాని మీదే కొన్ని విషయాలు చూద్దాం. 5వది ఏం చెప్పాడు? మీరు చేయి కార్యములన్నీ ప్రేమతో. సో ప్రేమతో కూడిన జీవితం క్రైస్తవుడికి చాలా ప్రాముఖ్యం. నిజమే, ప్రేమ లేకుండా ఎవరిని ప్రభు కొరకు సంపాదించుకోలేము, ప్రభు యొద్దకు ఎవరిని నడిపించలేము. నువ్వు పొందిన రక్షణ ఇతరులకు ఏమాత్రము ఆశీర్వాదకరంగా ఉండదు ప్రేమ లేకుండా. అయితే బలవంతులైనడి బాప్తిజం తీసుకున్నారు, మంచిదే. బాప్తిజం తీసుకున్నారంటే తిరిగి జన్మించారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. బాప్తిజం పొందిన తర్వాత ఒక మానవుడు ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా తిరిగి జన్మిస్తున్నాడు అని బైబిల్ చెప్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. ముందు 3వ వచనం ఏమంటుంది? అందుకే అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయంగా. సో క్రొత్తగా జన్మించితేనే పరలోకం అని బైబిల్ చెప్తుంది ఒకటి. అయితే ఆ జన్మించడం ఎలానో కింద వివరంగా చెప్పాడు 5వ వచనం. ఇప్పుడు చూడండి 5వ వచనం. ఎందుకంటే ఆ పైన ఆయన అడిగాడు, జన్మించడం అంటే అర్థం కాల, ఇశ్రాయేలు బోధకుడే. ఆయన అంటున్నాడు భౌతికంగా ఆలోచించి, ఇందాక కనుక మెలకుగా ఉండాలనగానే రేతి నిద్రపోకూడదు అనుకున్నట్టు ఆయన కూడా జన్మించాలంటే నేను అసలే ముసలోడిని మళ్ళీ తల్లి గర్భంలోకి ఎక్కపోవాలంటున్నాడు భౌతికంగా. అందుకని ఇప్పుడు దాని ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాడు, వివరంగా చెప్పాడు 5వ వచనం. ఇప్పుడు ఏమంటున్నాడు? ఎలా జన్మించాలి? ఏ సిట్లను 3:5 యోహాను సువార్త. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు నీతో నిశ్చయంగా. ఎస్, నీటి మూలంగా ఆత్మ మూలంగా, త్రూ ద వాటర్ అండ్ త్రూ ద స్పిరిట్. కాబట్టి అందుకే బాప్తిస్మము అనేది నీటి మూలంగా జన్మించడం. ఖచ్చితంగా చాలాసార్లు చాలామంది అంటే తెలియక తప్పుబోదు, బాప్తిస్మంలో ఏమి లేదు, బాప్తిస్మం పరలోకం బావు, బాప్తిస్మం అంత ప్రాముఖ్యం కాదు, బాప్తిస్మం తీసుకుపోయిన పర్లేదు, ఇప్పుడు తొందర ఏం లేదు, ఎప్పుడైనా తీసుకోవచ్చు, ముందు స్థిరపడు బలపడు ఏదేదో చెప్తారు. ఇవి కూడా తప్పు. అసలు బలపడేది స్థిరపడేది జన్మించినాక బలపడేది. అందుకే బలవంతులైనడు అనేది ఎన్నోది పెట్టాడు, ఫస్ట్ది కాదు 5 మాటల్లో. ఎన్నోది 4వది ముందన్నీ జరగాలి. రక్షణ పొందినాక బలపడేది. ఆ బిల్ల పెట్టకముందే పెండంలో ఉండగానే బలాన్ని పడితే ఆ బలం ఎక్కువైపోయిందంటే బయటకు కూడా రాడు అన్నమాట. తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదం. సో అందుకే బాప్తిసం ఖచ్చితంగా రక్షణలో ఒక ప్రాముఖ్యమైన భాగం. కాకపోతే మారు మనసు అనేది లేకుండా వట్టి బాప్తిసం ఇన్వాలిడ్, అది గమనించాలి. దాన్ని చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మారు మనసు లేని బాప్తిసం చెల్లదు, కానీ మారు మనసు తర్వాత బాప్తిసం చాలా ప్రాముఖ్యమైనది, అశ్రద్ధ చేయకూడని విషయం. అసలు బైబిల్ అంతట్లో నిజంగా తెలియక నాకు ఇప్పటికి బాధేస్తుంది. నేను 28/9/90 ప్రభుకు హృదయం ఇస్తే 92లో బాప్తిసం తీసుకుని మార్చి 19, అంటే సుమారు 2 సంవత్సరాలు. కొంతసేపు అంటే అప్పుడు ఒక రకంగా చెప్పాలంటే నాకు అవగాహన లేదు లేఖనాలు ప్రారంభంలో, నా పైన సేవకులకు అవగాహన లేదు ఆ విషయాల్లో. ఒక రకంగా సావాసం అంతా కూడా అట్టే ఉంది. బలపడాలి స్థిరపడాలన్నట్టుగా ఇంకా ఎక్కువ ఇచ్చే లేటుకి ఇచ్చేవాళ్ళు అంటే అది వరకు 7 ఏళ్ళు 10 ఏళ్ళు 14 ఏళ్ళు, ఈలోపు వీళ్ళు రాలిపోయారంటే అంతే సంగతులు అన్నమాట. కాబట్టి బైబుల్ అంతా మనం జాగ్రత్త చూసినప్పుడు ఎక్కడ దర్ ఇస్ నో లేట్. ఒక్క అపోస్తలుడైన పౌలే 3 దినాల లేటుకే అననీయ వచ్చి ఎందుకన్నాడు, వై ఆర్ యూ డిలేయింగ్, ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? హృదయం ఇచ్చినాక, ప్రభు దర్శించినాక, హృదయం తెరవడ్డాక, ప్రభుని చేర్చుకున్నాక ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? లేచి బాప్తిసం పొంది నీ పాపములు కడుగు వేసుకొని అన్నాడు. బైబిల్ చాలా తేటగా చెప్తుంది. ఇప్పుడు దానికి లోతుకు వెళ్ళడానికి లేదు. ఖచ్చితంగా అపోస్తలుల కార్యం 2:38 చూడండి. అపోస్తలుల కార్యం 2:38 వచ్చినాన్ని బట్టి 3 విషయాలు రక్షణలో చాలా ప్రాముఖ్యమైనవి. 38ని బట్టి అపోస్తలుల కార్యం 2:38లో 3 సంగతులు పేతురు అంటున్నాడు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ 3 చాలా ప్రాముఖ్యమే. మారుమనసు పొందడం ప్రాముఖ్యమే, బాప్తిసం పొందడం ప్రాముఖ్యమే, పరిశుద్ధాత్మను వరం పొందడం ప్రాముఖ్యమే. ఈ 3టితో కలిపినదే రక్షణ. ఈ 3లో ఏది లేకపోయినా నీ రక్షణ లోపం గల రక్షణ కాదు అది. కాబట్టి మారు మనసు అంటే రిపెంట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఆ పదానికి రిపెంట్ అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం, పశ్చాత్తాపడడం. నేను పాపిననే పశ్చాత్తాపం, అది మాత్రమే నీకు రక్షణ ఇస్తుంది. అంతే. నాకు పిల్లలు చనిపోయారు, గొడ్లు పోయినాయి, ఆస్తి పోయింది, ఈ దుఃఖం కాదు.
ఆ దుఃఖంతో ప్రభు దగ్గర రావచ్చు, నీకు సహాయం చేయొచ్చు ప్రభు. అది కాదు, నేను పాపిననే విషయమై పశ్చాత్తాపం నిన్ను మార్మస్లో నడిపిస్తుంది. పశ్చాత్తాపం అప్పుడు నువ్వు ఒప్పుకుంటావు, ప్రభు క్షమిస్తాడు. దీనికి దృశ్యంగా బాహ్యంగా బాప్తిజంలో సాక్ష్యమే ఇస్తావు, ఒప్పుకుంటావు. అప్పుడు దేవుడు తన ఆత్మ చేత ముద్రిస్తాడు. ఈ మూడిటితో కలిపినదే రక్షణ. ఎవరైనా ప్రభు రాకముందే, నువ్వు చనిపోకముందే ఈ రక్షణ ఇంత వాస్తవం ఉందో లేదో జాగ్రత్త పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ ఇలా జరగకపోతే తప్పు లేదు, సిగ్గుపడొద్దు. యథార్థంగా ఇలాగూ సరైన విధానంలో పునాది వేసుకోవడం చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా కొందరు తక్కువ ఖర్చు అయిద్దని పెద్దగా కాంక్రీటు ఆగర్లు పిల్లర్స్ వేయకుండా టప్ టప్ పునాదేసి ఇల్లు కట్టారనుకోండి, అవి త్వరగా క్రాక్స్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? స్లాబ్ వేయాలనుకున్నప్పుడు ఇదంతా పడేసి వేసుకుంటారు, అంతేనా? అసలే అప్పుడు 70,000 అప్పు తెచ్చి కట్టాను, లోను పడేయడం లేదు, ఏం లేదు, దీని మీద స్లాబ్ వేద్దాం వేసామనుకోండి, వేయొచ్చు, వేయడం మాత్రం ఉంటుంది. కొన్ని నెలలు, 3 నెలలు 6 నెలలు ఉంటుంది. తర్వాత ఏం చేద్ది? స్లాబ్ కూడా పడిద్ది దాంతోపాటు. ఎందుకంటే పునాది సరిగ్గా లేదు. సో అందుకే బేసిక్ నుండి నీ రక్షణ, మారు మనసు, బాప్తీసం, పరిశుద్ధాత్మను వరపడు, వీటితో ముద్రించబడాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు తన ఆత్మ చేత ముద్రిస్తాడు. నీకు దేవుని ఆత్మ కలిగి ఉన్నామని గుర్తు ఏంటంటే, కాని వాటిని వెళుతున్నప్పుడు దేవుని ఆత్మ నిన్ను గద్దిస్తుంది. ఏడన్నా ఒక చూడు, తొందరపడు కొందరిని తృణీకరంగా మాట్లాడినప్పుడే నువ్వు ఎదుటి వ్యక్తిని గాయపరిచావు, కరెక్ట్ కాదు, తొందరపడ్డావు, అక్కడ అన్యాయం చేసావు, ఇక్కడ తెచ్చుకున్నావు, కరెక్ట్ కాదు. చూసారా, నేను రక్షించబడి బాప్తిసం పొందినప్పుడు మాకు అప్పుడు ఎగ్జామ్స్ జరిగినాయి. మార్కులు చూసుకోండి అని ఇస్తే లెక్కల మాస్టర్ ఆయన అన్నాడు, ఎవరికైనా టోటల్ కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోండి అన్నాడు. టోటల్ చూసుకొని అందరూ అరమార్కు తగ్గినా కానీ టోటల్ వెళ్ళి అడుగుతారు. అంటే ఆయన 23 వేసాడు, 23.5 అనుకో, సార్ 23.5 అండి, అర కూడా వేయించుకుంటారు. తక్కువ వేస్తే అందరూ అడుగుతారు. నేను వెళ్ళి ఆయన తెలియకుండా 1.5 మార్కు 2.5 మార్కులు ఎక్స్ట్రా వేసాడు. మాస్టర్ ఎక్స్ట్రా పడ్డాయి అంటే ఆయన పై కింద చూశాడు. నా సర్వీస్లో చూడలేదు, ఎక్స్ట్రా వస్తే చెప్పినోడిని. క్రైస్తవ భక్తుడు అంటే ఇలా ఉండాలంటున్నాడు. ఆయన హిందూ. నేనేమో ఆయన మెచ్చుకోవాలని చెప్పలే. నాకేమనిపించింది అంటే, నేను చదవని మార్కులు నాకెందుకు అబ్బా అనిపించింది. మనసాక్షి గద్దించు, తప్పు ఉంది చెప్పు మాస్టర్కి, తప్పు తెలిసి కూడా దాచుకోవద్దు, అదొక అబద్ధం అయిద్ది. అందో నిజమే కదా, వెళ్ళి చెప్పి ఎక్స్ట్రా పడ్డే మాస్టర్ అంటే ఆయన బితరపై పైకి కింద చూస్తున్నాడు. క్రైస్తవ భక్తుడు అంటే ఇలా ఉండాలని. అంతకుముందు బ్యాడ్జీ పెట్టుకెళ్ళినందుకు విపరీతం కొట్టాడు. నిజాయితీ కోసమే మెచ్చుకున్నాడు. మనసాక్షిలో దేవుని ఆత్మ నిన్ను గద్దిస్తుంది, నడిపిస్తుంది, కంట్రోల్ చేస్తుంది. సో రక్షించబడడం చాలా అవసరమే. రక్షించబడిన తర్వాత బలపరచబడాలంటే ఏం చేయాలి? కొన్ని విషయాలు నేను జస్ట్ మీకు జ్ఞాపకం చేస్తాను, చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఇది అందరికీ, రక్షణ పొందిన ప్రతి ఒక్కళ్ళకు, రక్షణ పొందిన సీనియర్స్కు, రక్షణ పొందిన జూనియర్స్కు, బాప్తిజం తీసుకోవాలనుకుంటున్న వారికి, రక్షణ పొందిన వాళ్ళు నడిపించే సేవకులకు కూడా, ఎవరికైనా అవసరం. ఎందుకంటే బలంగా ఉండాలి, ప్రభువులో బలం కూడా. ఇప్పుడు అది అర్థం అవడానికి నేను ఇలా చెప్తాను. ఒక బిడ్డ పుట్టాడు. బిడ్డ పుట్టినాక మన బిడ్డ అనారోగ్యాలు త్వరగా రాకూడదంటే పిల్లలు స్ట్రాంగ్గా ఉండాలి, హెల్త్ పరంగా స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలి? పిల్లలు బలంగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి, పర్లేదు, మీకు అర్థమే. మంచి ఆహారం, వెరీ గుడ్, బాగా చెప్పేది. బెస్ట్ ఫుడ్, వెరీ గుడ్, బెస్ట్ ఫుడ్ పెట్టాలి, మంచి ఆహారం. ఇంకా గద్దేనా? మంచి ఆహారం అని చెప్పి అన్నం తప్ప ఏం పెట్టలేదు అనుకో. ఓకే, మంచి ఆహారం, సరే, చాలా విషయాలు. నేనేమంటానంటే ప్రధానంగా ఆహారము, నీళ్లు ఆరోగ్యంలో చాలా ప్రాముఖ్యమైనవి. లోపలికి వెళ్ళి వాటర్ కూడా స్వచ్ఛమైన హెల్తీ వాటర్ ఉండాలి కదా. ఒకవేళ పెద్దోళ్ళు వేయబడితే దాన్ని ఆరాయించుకుంటాం, కానీ పిల్లలకి ఏం చేస్తారు? బెస్ట్ అంటే ప్యూరిఫైడ్ వాటర్, మంచి వాటర్ని ఇవ్వాలి, స్వచ్ఛమైన. కాబట్టి మంచి నీళ్లు, మనం ఇప్పుడు ఆరోగ్యంగా ఉండడానికి కూడా నీళ్లు ఎప్పటికప్పుడు తాగాలి. నీళ్లు తక్కినా కూడా నీటి శాతం ఎండుకుపోతాం, అనారోగ్యం బారిన పడిపోతాం. మంచి ఆహారం ఇవ్వాలి. ఇంకా వాటితో పాటు అవసరమైతే ఆరోగ్యానికి వ్యాయామం కూడా. చిన్నపిల్లలు కూడా ఇట్లా కాళ్ళు సాగదీయడం ఏమిటి ఉంటాయి. లేకపోతే తగిన వ్యాయామం, లేకపోతే పెద్దోళ్ళు అయితే తగిన పని కూడా ఆరోగ్యంలో ఇట్లా కొన్ని ఉంటాయి. అట్లనే ఆత్మీయంగా నువ్వు బలవంతుడిగా ఉండాలంటే ఏం చేయాలి? మొదట ఒక నీరుగా, ఆత్మీయమైన నీటుగా ఏం తీసుకోవాలి చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త
4వ అధ్యాయం. జాన్స్ గాస్పుల్ చాప్టర్ 4. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వచనం చూడండి. యోహాను సువార్త 4, 13, 14. కాబట్టి ఆ పైన 11లో కూడా చూడండి. 11 ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకును. 10లో కూడా అంటాడు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నడుగుచున్న వాడేవాడు అదియు ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదువు, ఆయన నీకు ఏమిచ్చును? జీవజలం ఇచ్చును. లివింగ్ వాటర్, జీవజలం. నీటిలో జీవం ఉంది, కరెక్టే. అందుకే నీరు తాగకపోతే మనిషి బ్రతకలేడు. సో అట్లానే మనం బలవంతులమై ఉండాలంటే జీవజలం. ఏంటి జీవజలం అంటే? ఎవరా జీవజలము? ఆయనే. అందుకే 14లో చూడండి. 14లో 13లో ఏమన్నాడు? బావిలో నీళ్లు చూపిస్తూ ఈ నీళ్లు త్రాగువాడు మరలా దప్పికొనును, కానీ నేను ఇచ్చు నీళ్లు నిత్యజీవమునకు వానలో ఊరడి నీటి బొగ్గగా ఉంటాయి. ఆ జీవజలం యేసు ప్రభువే. కాబట్టి యేసు ప్రభువునే అనుభవిస్తూ ఉండాలి. అందుకే క్రైస్తవ జీవితంలో ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్, నువ్వు బలంగా ఉండాలంటే యేసు ప్రభువుని అనుదినము సేవించాలి నీరులాగా. ఇంకో మాటలో చెప్పాలంటే యేసు ప్రభువుని ఎలా మనం సేవిస్తాం? నీళ్లు త్రాగినట్టు యేసు ప్రభుని ఎలా మనము అనుభవించవచ్చు, ఎలా మనలో నింపుకోవచ్చు, ఎలా మనం సేవించవచ్చు యేసు ప్రభుని? దానికి ప్రధానమైంది ప్రార్థన ద్వారా. దేవుణ్ణి కలుసుకోగలిగింది మనుష్యుడు ఎక్కడ? ప్రార్థనలో. అందుకే ప్రార్థన అంటేనే ఒక దేవుడు మానవుడు కలుసుకోవడమే ప్రార్థన. దేవుణ్ణి కలుసుకోలేకపోతే నీ ప్రార్థన నిజమైంది అర్థం లేదనమాట. కాబట్టి దేవుణ్ణి కలుసుకోవడమే ప్రార్థన. దేవునితో గడపడం, దేవునితో నింపబడడం, దేవుణ్ణి అనుభవించడం, దేవునితో సహవాసం, దేవునితో మాట్లాడడం, దేవునితో మాట్లాడడం, దేవునిలో ఆనందించడం. అందుకే చూసారు మీరు ఎప్పుడైనా చూడండి, కొంతసేపు హృదయపూర్వకంగా తృప్తిగా ప్రార్థన చేసుకున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది. ఒకసారి ఒక ఆయన ఒక పోస్ట్ పెట్టాడు, ప్రతిరోజు ఉదయాన్నే లెగ్గానే మొట్టమొదటి యేసు ప్రభుని కలుసుకుంటే ప్రార్థనలో ఆ దినములో నిన్ను సాతాను ఎన్నిసార్లు కలుసుకున్నా నీ మీద ఓడిపోతాడని చెప్పాడు. కరెక్టే. సాతాను ఎవరి విషయంలో ఓడిపోతాడంటే ఎవరైతే ఉదయాన్నే లెగ్గానే యేసు ప్రభుని కలుసుకుంటారో, శ్రద్ధగా ఆయనతో గడుపుతారో వారి దగ్గర ఓడిపోతాడు. కానీ చాలాసార్లు మనం ప్రార్థన లేకే ఆ దినములో సాతాను మనల్ని కలుసుకున్నప్పుడు ఆయా పరిస్థితుల సందర్భాల్లో ఓడిపోతున్నావు, పడిపోతున్నావు, బలహీనంగా ఉంటున్నావు. సో బై ద ప్రేయర్, ప్రార్థన జీవితం, ప్రార్థన. అందుకే రక్షణ పొందిన వీళ్ళు ఎక్కడ ఉండారు? ప్రార్థనలో ఉండారంటాడు. చూడండి అపోస్తల కార్యములు 2:42లో వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన యందు. సో ద ప్రేయర్ లైఫ్ ఈజ్ ఇట్ ఇస్ రూట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనమాట. నువ్వు బలంగా ఉండడానికి మూలం ఇది ప్రార్థన. అందుకే మీరు ఎప్పుడు గుర్తు, వ్యక్తిగతంగా నువ్వు ప్రభువుతో శ్రద్ధగా గడిపేది నీ జీవితంలో లేదు అంటే ఎవరైనా సరే, సీనియర్ సేవకులైనా సరే, కొత్తగా రక్షించబడ్డ వ్యక్తి అయినా సరే, ఈ మధ్యలో ఎవరైనా సరే, పెద్దలైన, బాధ్యత గలవారైన, సీనియర్ విశ్వాసులైన, పరిచారకులైన, శ్రద్ధగా నువ్వు వ్యక్తిగతంగా ప్రభువుతో గడిపేది లేదు అంటే నువ్వు బలహీనుడు అని అర్థం. మనం బలహీనుడివి, బలహీనరాలు. నువ్వు ఎప్పుడైతే ప్రభువుతో శ్రద్ధగా గడుపుతావో, ప్రభు దగ్గర సమయం హెచ్చిస్తావో, ప్రభుకు సమయం ఇవ్వాలి. నిజంగా మనం చాలా బుద్ధిహీనులం. సాతాను మనల్ని మోసం చేస్తుంది. ప్రార్థన శ్రద్ధ చేసుకుందామంటే ఇప్పుడు టైం లేదులే, వేరే పనులు చాలా ఉంటాయి, తర్వాత చూద్దాం, దేవుడు ప్రేమ గలవాడని దాటేస్తుంటాం. అసలు విచారం ఏంటంటే ఆయుష్ ఇచ్చింది దేవుడు, ఒక నూతన దినం ఇచ్చింది దేవుడు, కాలం ఇచ్చింది, ఆయుష్ ఇచ్చింది, ఒక రోజు ఇచ్చింది దేవుడు. దేవుడిచ్చిన రోజులో కొంత సమయం దేవునికి ఇవ్వ. దేవుడిచ్చిన ఆదాయంలో దేవుని భాగం దేవుడికి ఇవ్వు,
దేవుడిచ్చిన సమయంలో కూడా దేవునికి సమయం ఇవ్వు. అందుకే చాలా ఆత్మీయంగా బలహీనలం, బుద్ధిహీనలం, నేరస్తులం, దేవుని దృష్టిలో ద్రోహులం అన్నమాట. దేవుడిచ్చిన దినం, దేవుడిచ్చిన రోజు 24 గంటలు, దాంట్లో దేవునికి కొంత సమయం ఇవ్వలేవు, దేవునితో గడపవు. అందుకే ఇఫ్ యూ వాంట్ టు బి స్ట్రాంగ్, నువ్వు బలంగా ఉండాలని ఆశపడితే, బలంగా ఉండాలని నిజంగా కోరుతుంటే, నువ్వు ప్రభువుకు బలవంతుడుగా, బలవంతురాలుగా, శత్రువు కదిలించలేని వాడుగా, శత్రువు నీ మీద ఓడిపోవాలని నిజంగా కోరితే, నీకు మూలం ఒకటే, రూట్ ఒకటే, ప్రార్థన. చూడు, ఒక చెట్టు దాని బలం ఎక్కడుంటుందంటే భూమిలో ఉండే వేరు మీద ఆధారపడింది. ఒక నిజ క్రైస్తవుని యొక్క బలం ఎక్కడుందంటే అతను రహస్యంగా దేవునితో గడిపే దాని మీద ఆధారపడు. నువ్వు రహస్యంగా ప్రభువుతో గడిపే, వ్యక్తిగతంగా పర్సనల్ ప్రేయర్ అనమాట. వ్యక్తిగతంగా నువ్వు దేవునితో గడిపేది. ఇందులో తప్పిపోతే, ఇక్కడ నువ్వు బలహీనుడు అయితే, ఇదేదో 2-3 నిమిషాలతో కూడిందైతే, ఇది అజాగ్రత్తగా చేసేదైతే, అనాలోచనగా చేస్తుంటే ఖచ్చితంగా నువ్వు బలహీనుడు. శత్రువు నీ మీద విజయం పొందుతున్నాడు, ఎక్కడో చోట జయిస్తున్నాడు. నీ తలంపుల్లోనో, నీ మాటల్లోనో, నీ ఆలోచనలోనో, నీ పనుల్లోనో ఎక్కడో చోట నీ మీద జయించే ఉన్నాడు. ఎప్పుడైతే వ్యక్తిగత ప్రార్థన శ్రద్ధగా ప్రభువుతో గడుపుట్లో తప్పిపోకుండా ఉండవో, ఖచ్చితంగా నువ్వు బలవంతుడు. శత్రువుడు నీ మీద ఓడిపోతున్నాడు. అందుకు ఒక భక్తుడు ఇలా అన్నాడు, ఎప్పుడైతే నువ్వు మోకరిస్తావో, వెన్ యూ విల్ నీల్ డౌన్, ఎప్పుడు నువ్వు మోకరిస్తావో శత్రువుకు మోకాళ్ళు గడగడ వణుగుతాయి అంట. అందుకే సాధ్యమైన కొలది నిన్ను మోకరించకుండా చూసుకుంటాడంట. వాడి పని ఏంటంటే నిన్ను ఎటగడ మోకరించకుండా చూసుకుంటాడు. ప్రార్థన చేద్దాం అనగానే ఏదో ఒకటి పని గుర్తొస్తుందని. చూసారు, ఎప్పుడైనా చూడండి, ఎప్పుడైనా ప్రేయర్ చేసుకుందాం అంటే తలంపు వస్తుంది, ఆత్మ గుర్తు చేస్తుంది, దేవుని ఆత్మ గుర్తు చేస్తుంది. ప్రార్థన చేసుకో, కొద్ది టైం ముందు కాసేపు ప్రార్థన చేసుకోవచ్చుగా అంటది. మళ్ళీ సైతాన్ ఏమంటది, ఉతకాల్సిన బట్టలు ఉండి నానేసావు, మరి ఆయనతో కుదరదు, మళ్ళీ ఎండబోతే ఇప్పుడు తర్వాత చూద్దాం ఉంటుంది. అది లేకపోతే ఆ ఇంటికి వెళ్ళి రమ్మందగా ఏదో డోకరా డబ్బులు, వడ్డీ డబ్బులు ఏ ఒకటి గుర్తు చేస్తుంది. అయినా నేను ప్రార్థన చేసుకోవాల్సింది అది అన్నా అనుకో, గట్టిగా సాతాను మాట అనుకుంటే సాతాను పో అని ఎదిరించి తలుపులు వేసుకొని మోకరిస్తే నన్ను బొమ్మంటావా అని కడుపులో గుడిబిడి అన్నట్టు చేస్తాం. లేచేళ్ళు బాత్రూమ్ వచ్చాక అయిపోయి నీరసం పడుకొని ప్రార్థన ఎడిపోద్దో తెలియదు. లేకపోతే నిన్నేం చేయలేకపోయాడంటే ఎప్పుడు రాని చుట్టాన్ని తరంకొచ్చాడు, పద నువ్వు మోకరించే ముందు అతను వచ్చి తలుపు కొడతాడు. ఇక వాళ్ళతో ముచ్చట పెట్టుకుని ఆయన కోడిగుడ్లు అట్లేసి పెట్టి ప్రార్థన ఎడిపోద్దో తెలియదు. చాలా శత్రువు ఏదో రకం. అందుకే నేను మోకరించకుండా జాగ్రత్త పడతాడు. ఇఫ్ యూ వాంట్ టు బి స్ట్రాంగ్, నువ్వు ప్రభువులో బలంగా ఉండాలని నిజంగా ఆశపడితే ఆ మూలం ఎక్కడుందంటే దేవుని సన్నిధి, వ్యక్తిగతంగా దేవుని. చూడండి, యేసు ప్రభు పాపం ఎరుగునైనా, పాపం లేనైనా రాత్రులంతా కొండకు వెళ్ళి దేవునితో గడిపేవాడు. ఏం అవసరం అంతా? ఏమి నిద్రపోవచ్చు, విశ్రాంతి తీసుకోవచ్చు. ఎంత రాత్రులు దేవుని సన్నిధిలో గడిపితేనో ఆయన దోణిలో వెళ్ళేటప్పుడు ఓడే అమరమున్న తలవాల్చుకొని నిద్రపోతున్నాడు. ఖచ్చితంగా ఆయన ఏంటి, దుష్టలోకంలో పాపాన్ని, సాతాన్ని, శత్రువుని ఎదిరించి ప్రభు కొరకు బ్రతకాలంటే ప్రార్థన అవసరం. ప్రార్థన లేని వ్యక్తి బలహీనుడు. అందుకే ప్రేయర్ ఈజ్ పవర్ అంటారు. ప్రార్థనే ఒక పవరు, శక్తి. ప్రార్థన లేని వ్యక్తి బలహీనుడు. వ్యక్తిగతమైన ప్రార్థన, ఇక్కడ అన్ని రకాల వ్యక్తిగత ప్రార్థన అవసరమే, కుటుంబ ప్రార్థన అవసరమే, సంఘ ప్రార్థన ఇంకా చాలా ప్రాముఖ్యం. సో ఏదేమైనా మీరు బలవంతులై ఉండుడి. రక్షణ పొందే మంచిదే. కొత్తగా పొందిన వాళ్ళు కానీ, అదివరకే పొందిన వాళ్ళు కానీ, జూనియర్స్ కానీ, సీనియర్స్ కానీ, ఈవెన్ సేవకులుగా మా జీవితంలో కూడా సేవకు ప్రభు మమ్మల్ని వాడుకోవడానికి మూలం ఎక్కడంటే ఎంత వ్యక్తిగతంగా ప్రభువుతో మోకరించి ఉండామనే దాన్ని బట్టి. యాకోబు తన అన్న చంపడానికి వస్తుంటే, చంపడానికి సైన్యాన్ని, ఖడ్గాలు, ఆయుధాలు తీసుకొని వచ్చినోడు మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఎలా వెళ్ళిపోగలిగాడు వెనక్కి? ఆ రాత్రంతా యాకోబు దేవునితో గడిపాడు. ఒంటరిగా ఉన్నాడు, అందరిని పంపించేశాడు. నువ్వు వీలు చేసుకోవాలంతే, అన్నిటిని పక్కకు పంపించాలి. యు మస్ట్ బికమ్ ఎలోన్. ఒంటరిగా మిగిలిపోవాలి, ప్రభుతో గడపాలి. లేకపోతే బలవంతుడు ఉండలేవు. చెట్టు తన వేర్లు లోపల ప్రయాణిస్తాయి, వెళతాయి, బలాన్ని తెచ్చుకుంటాయి. నువ్వు ప్రార్థనలో వ్యక్తిగతంగా ప్రభువుతో గడిపితేనే బలవంతుడుగా ఉంటావు. అందుకే బలవంతులేండు అన్న దాంట్లో మొదటిది జీవజలం.
అదే దేవుణ్ణి అనుభవించడం, దేవుణ్ణి త్రాగడం, దేవునితో గడపడం, దేవుణ్ణి ఆనందించడం. ఇది నిన్ను బలవంతుడు చేస్తుంది, మొదటిది. రెండవదిగా మనం బలవంతులమై ఉండాలంటే మరొకటి ఏం చెప్తుంది చూడు. ఒక పిల్లవాడు బలవంతుడు ఉండాలంటే స్వచ్ఛమైన నీరే కాకుండా మంచి ఆహారం, బెస్ట్ ఫుడ్, మంచి ఆహారం కూడా పెట్టాలి కదా. మరి ఆహారం ఏం చెప్తుంది చూడండి. ఇక్కడ కూడా యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు జీవాహారం నేనని కూడా అంటాడు చాలా చోట్ల. 34 యోహాను సువార్త 6:34 ఏమన్నాడు? ప్రభువా కావున వారు ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమని. అందుకు యేసు వారితో ఇట్లను జీవాహారము నేనే, జీవాహారము నేనే. ఏంటి ఆహారము? చాలా రకాల ఆహారాలు ఉన్నాయి. ఒకటి నేను జ్ఞాపకం చేయాలనుకుంటుంది ఏంటంటే యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము చూడండి, మొదటి నుండి చదవండి. 3వ అధ్యాయం. మరియు ఆయన నాతో ఇలా సెలవిచ్చాను, నరపుత్రుడా నీ కనపడిన దాన్ని భక్షించుము. ఏంటి కనపడేది? ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలుతో పోయి వారికి ప్రకటన, ఈ గ్రంథమును భక్షించి. ఆ మాట చూడండి. ఇంకా కింద కూడా అదే అంటాడు, 2వ వచనం యెహెజ్కేలు 3:2. నేను నోరు తెరవగా ఆయన గ్రంథము నాకు తినిపించి. ఏం తినిపించాడు? హార్లిచ్చా సెర్లక్క? గ్రంథమును తినిపించి. ఎందుకు మీటింగ్లు? బాప్టిజం తీసుకొని మీరైతే ఆ మీటింగ్ పెట్టాలనే భారం, ఆసక్తి సేవకుడికి ఎందుకు? పని పాటలేక ఆయన నిద్రపోవచ్చుగా, రెస్ట్ తీసుకోవచ్చుగా. గ్రంథం తినిపించాలి, ఏదో ఒక రకంగా వాక్యం పెట్టాలి, వాక్యం భుజించాలి. ఎందుకు ఆయన ఏరు కోరి తేపకోళ్ళని పిలిచేది? ఆయన చెప్పుకోలేక. ఖర్చు వద్దు అనుకుంటే 2 మాటలు ఏవోడు చెప్పి కాలక్షేపం చేయొచ్చు. బొచ్చడి మంది వాళ్ళ సేవకులు భారం లేని వాళ్ళు. నేను చాలామంది ఎవరిని పిలవాలి, వాళ్ళని ఎవరు ప్రతి కొడుకు కాళ్ళే ఏదో ఆ సిద్ధపాటు ఉండదు, ఏదో 4 మాటలు చెప్పి పంపించేస్తారు. ఏదో అంటారు కదా, ఆమె నల్లు స్తోత్రం అంటే అయిపోద్దా? కాబట్టి అటువంటిది. ఎందుకు? వాక్యం తినిపించాలి, గ్రంథం తినిపించాలి, వాక్యంలో బలపరచబడాలి, వాక్యమే మార్చాలి, రూపాంతరం చెందాలి, ప్రభువులే మారాలి, ప్రభుకు బలవంతులు అవ్వాలి. మీరు శత్రువుని ఎదిరించాలి, పాపాన్ని మీద విజయం పొందాలి, ప్రభువు స్థిరపడాలి, రేపు పరలోకులు ఉండాలి. ఇఫ్ యూ వాంట్ టు బి స్ట్రాంగ్, నువ్వు బలంగా ఉండాలి అంటే దేవుని వాక్యం అనే ఆహారం చూడు. ప్రవక్తకే, బోధకునికే, నాయకుడికే, ప్రవక్తకే దేవుడు అంటాడు ఈ గ్రంథము భుజించు. ఆయనే తినిపిస్తున్నాడు అంటావు. 2వ వచనం, నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించు. 3వ వచనం, నరపుత్రుడా యెహెజ్కేలు 3:3 నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారంగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవిగా నేను దాన్ని భక్షించింది. అది నా నోటికి తేనె వలె మధురముగా. నోటికి తేనె వలె మధురంగా ఉంటుందా? ఇష్టంగా ఉంటుంది వాక్యం? గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనం ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచి డాక్టర్ ఏమడుగుతాడు తెలుసా? ఆకలి అవుతుందా అంటాడు. నాలిక కళ్ళు చూస్తాడు కదా, చూసి ఆకలి అవుతుందా అంటాడు. ఆకలి బాగానే ఉంటే ఆరోగ్యం బాగుండడు. ఆరోగ్యం బాగుతే ఏమైంది? తినబుద్ధి కాదు. మేము 7 మంది పిల్లలం. మా ఇంట్లో ఎవరికన్నా మేము చిన్నప్పుడు మా చెల్లెళ్ళకి అక్క ఏదన్నా జ్వరం వస్తే స్పెషల్గా ఇడ్లీ అవి తెచ్చేవాడు. ఆ ఇడ్లీ వాళ్ళు ఎప్పుడు వద్దంటే నేను తిందామని రెడీగా ఉండేవాడు. వాళ్ళు ఒకసారి వద్దానికి అట్టమని నాకు ఇయ్యను, ఆగు నువ్వు ముందుంటావు అంతే. నేను అనుకుని ఏంది వీళ్ళు పిచ్చేవాళ్ళు ఏంటి, తినరేంటి, నాకు కూడా జ్వరం వస్తే బాగుండు అనుకున్నాను. జ్వరం వచ్చేది ఇడ్లీ తినవచ్చు. చివరికి వచ్చినప్పుడు అని తినబుద్ధి అయ్యేది కాదు. అది ఇష్టంగా తిందామని తెప్పించుకుంటే కూడా చేదయ్యేది. కాబట్టి తినాలని ఇష్టం. అందుకే అక్కడ 3వ వచనంలో ఏమన్నాడు? నోటికి తేనె వలె మధురంగా ఉందా వాక్యం? ఈ గ్రంథం తీసుకో, తిను, కడుపు నింపుకోవాలంటే ఎక్కువ తినాలి. చూసారా? ఇంకొకటి విషయం తెలుసా? ఎక్కువ శాతం నాకు తెలిసి ఈ హెబ్రోను సంఘాల్లో, మన సంఘాలు లేదా కొన్ని ఇండిపెండెంట్ సంఘాల్లో వాక్యం ఎక్కువ ఉంటుంది. చాలా సంఘాలు ఈరోజు విచారం ఏంటంటే వాక్యం కడుపు నింపుకోరు. కడుపు అంతా దేంతో నింపుకుంటారు? ఇవాళ తరం కూడా అట్లయిందిలేండి, ఇంట్లో ఉండే వంటలతో నింపుకోవట్లా. డ్రై ఫ్రూట్స్ వీధుల్లో దొరికేవి. కొందరు ఓ చోటకి వెళ్ళాం పరిచర్యకు, గెద్దలూరు
వాళ్ళు పాపం ఇంట్రెస్ట్ అదేదో స్పెషల్ అంట అక్కడ మాకు పెట్టారు. ఏంటిది మరుగుల మసాలా ఇది బొరుగులతో చేస్తారు కదా, అది పెట్టారు. అది టిఫిన్ అంట స్పెషల్. పెడితే నేను పులిహారం ఏమనుకున్నా, ఎంత తిన్నా మళ్ళీ ఆకలి అవుతుంది. ఏందే ఆకలి తీరినట్లేదంటే అది బొరుగులు నన్ను. ఓహో అందుకేనా, లోపలంతా గాలే కదా. బైబిల్లో కూడా ఎక్కడ ఉంది, ఒక చోట గాలిని మేయుచున్నాడు. గాలి మేయడం అంటే ఇదేని అనుకుంటా, నాకేంటి గాలి పెట్టారన్న. పాప ఆయన మేము ఇది స్పెషల్ అని చేసామన్నా, ఆయన అప్పుడప్పుడు మళ్ళీ ఇడ్లీ అవి తెప్పించాడు. అంటే నింపుకోవాలి, వాక్యం నింపు. ఈ దినాల్లో చూడండి చాలా చోట్ల వాక్యం ఉండలేదు, సరైన సమయం వాక్యానికి లేదు, సరైన ప్రాముఖ్యత కూడా లేదు. నేను ఈ మధ్య ఒకసారి భారీగా మీటింగులు జరుగుతున్నాయి, ఇవాళ కూడా జరుగుతుంది అనుకుంటా. వేలల్లో జనం వెళ్తున్నారు. నేను నిన్న ఇప్పుడు ఖాళీగా ఉండి లైవ్ చూసి అసలు చూద్దాం, టైం అంతా 10:30-11 దాకా కూడా మంత్రులు రావడం, వాళ్ళకి చప్పట్లు కొట్టించడం, అయ్యి అంటాం క్యాసెట్లు రిలీజ్ అంతా అయిపోయి వాక్యం ఎప్పుడంటే 11కి 11:30 కూడా అయినట్టుంది. 12 వరకు జరిగింది వాక్యం. ఎప్పుడంటే చివరిలో మళ్ళీ అది కూడా ఘనంగా ఎట్ట చెప్తున్నాడు, కప్పుచ్చుకోవడం కోసం. మనం ఇప్పుడు చివరిలో ప్రశాంతంగా వాక్యం వినొచ్చు, ఈ కార్యక్రమం అయిపోతే అప్పుడు అందరూ నిద్రపోతుంటారు. 12 అప్పుడు ఎవరు వాక్యం వింటారు? వాళ్ళు నా అర్ధా కూస్తే అన్నం పెట్టపోతే, ఒకవేళ అన్నం తిని వస్తేనే నిద్రపోతుంటారు అలసిపోయి. అంటే వాక్యానికి ఎక్కడిస్తున్నావు టైము? 11:30 తర్వాత. మిగిలినటన్నిటికీ నువ్వు సెలవులు కప్పించుకోవడం, చప్పట్లు కొట్టడం, క్యాసెట్లు రిలీజు, నీ ఘనత, ఆయన డబ్బా కొట్టడం, ఇవన్నీ టైంపాస్. నిజంగా నాకు చాలా బాధేస్తుంది. అసలు ఇంత ప్రజలు ఎట్లా వెళ్తున్నారు? ఖర్చు దండగా, డబ్బులు దండగా, టైం వేస్ట్. వాక్యానికి చోటు లేదు, అక్కడ సమయం లేదు. చివరికి అసలు ఏం చెప్పాడా చివరిలో చూస్తే ఆ వాక్యంలో కూడా తప్పులు. కనీసం బైబిల్లో ఉన్నదాన్ని ఉన్నది ఉన్నట్టు అని రైట్గా చెప్పట్లేదు. ఆ బైబిల్లో ఒకటి ఉంటే ఇంకోటి చెప్తున్నాడు. చాలామంది వాక్యం కంటే ఈ దినాల్లో కథలు, అక్కడ ఇట్లా ఎక్కడ ఇట్లా, ఆ ఊర్లో ఇట్లా ఈ ఊర్లో ఇట్లా పెట్ట కథలు, బైబిల్లో ఒకటి ఉంటే ఇంకోటి చెప్పడం, సిద్ధపడకపోవడం. ఇంకా అక్కడ ఉన్నదే నీకు తేటకు చెప్పు, అక్కడ ఉన్నదానికే తప్పు చెప్తే ఇంకా వివరణ రైట్ చెప్తావు. వాక్యం కరువు, వాక్యం ఎండిపోయింది, వాక్యం లేదు. ఎండుగడ్డి పెట్టినట్టు ఏదో పచ్చిగడ్డి వేరు, పచ్చిగడ్డి దొరకని కాడ ఏం చేస్తారు? ఎండుగడ్డి పెడతారు. పచ్చిగడ్డి లేనట్టు ఏదో ఒకటి కలిపి చెరిపిన మాటలు, కాలక్షేపం. అందుకే నువ్వు బలవంతుడు కావాలంటే మొదటిది వ్యక్తిగతంగా ప్రభువుతో శ్రద్ధగా గడిపేది చాలా ప్రాముఖ్యం. రెండవది స్వచ్ఛమైన దేవుని వాక్యం కొరకు ఆశ, తృష్ణ నింపుకో. వాక్యం ఎక్కువ నింపుకో, కడుపు నింపుకో, అది నిండా తినాలి. వాక్యం ఎక్కువ అవసరం. వాక్యం ఉన్న వాళ్ళని పిలవాలి. అన్న అప్పుడప్పుడు అంటాడు, నేను రాను అంటే కుదరదేమో అంటే ఏమంటాడు, అన్న నేను వేరే వాళ్ళని పిలుచుకోలేక కాదు, పిలిస్తే చాలా అవుతారు, నీకు తెలుసు. మంచి వాక్యం ఉండాలని నేను అందరినీ వాడను. మంచి మాట. అందరినీ ఎవరిని పడితే ఏదో ఒకటి కాలకు ఎవరో ఒకళ్ళని ఇట్లా పిలవను. నేను నా ప్రజలు, నా సంఘం, నాకు అప్పగించిన దేవుని బిడ్డలు వాళ్ళ వాక్యంతో పోషింపబడాలి, సిద్ధపడొస్తారని ముందే చెప్తాడు. అందుకే కాబట్టి వాక్యము అనే ఆహారం, ఈ ఆహారం భుజించుము. అనేక ఆహారాలు ఉన్నాయి, అది వేరే విషయం. వాక్యం అనే ఆహారం, జీవాహారం, దేవుని వాక్యం నింపబడాలి. ఎంత వాక్యాన్ని ప్రేమిస్తావో, ఎంత వాక్యం నింపుకుంటావో అంత నువ్వు బలవంతురాలు. శత్రువు నిన్ను కదిలించలేడు. ఒకవేళ చదువు రాని వాళ్ళు ఇంకా ఎక్కువగా ప్రతి కోడికి రావాలి. ఎందుకంటే నువ్వు వినుడి ద్వారా నింపుకోవాలి. నీకు ఒక అవకాశమే. చదువు వచ్చిన వాళ్ళు వినొచ్చు, చదువుకొని కూడా నింపొచ్చు. ఇంకా ఈ దినాల్లో చూడు, దేవుడు అసలు చివరి దినాల్లో సిద్ధపరచడానికి మనల్ని చాలా ప్రేమించాడు. చివరి దినాల్లో చెడు ఎట్లా ప్రబలిందో ఆత్మీయ సమృద్ధి కూడా ప్రబలింది. ఆడియో మెసేజ్లు, వీడియో మెసేజ్లు, వాట్సాప్లో మెసేజ్లు ఉంటాయి, యూట్యూబ్లో మెసేజ్లు ఉంటాయి, ఫేస్బుక్లో మెసేజ్లు ఉంటాయి, అన్ని ఛానల్స్లో మెసేజ్లు ఉంటాయి. సోషల్ మీడియాలో నువ్వు ఎక్కడ కదిలించిన వాక్యం వస్తుంది. వినాలే కానీ లైఫ్ టైం విన్నది వినకుండా వినొచ్చు. ఇంత సమృద్ధి ఉంటే దేనికి టైం ఇస్తున్నావు? ఫోన్లో కూడా కొందరు బ్యాలెన్స్ అంతా పిచ్చి జోకులకి, వంటలకి. ఎవరు అంటున్నారు ఇవాళ వంటల వీడియోలు ఎక్కువ చూస్తున్నాం. ఏం వంటలు, వాటి కొరకే పుట్టామా, ఎటా తింటున్నావు కదా, సరే ఏదన్నా కొత్త వంట కాసేపు చూడు, అచ్చం ఏ కథ తిరగేస్తా ఉంటే. దేవుని వాక్యం సమయం పోనిచ్చుకోవద్దు.
దేవుని మాటలు కాలం పొట్టువలే గతిస్తుంది. వాక్యంతో నింపబడు, బలపడు, ప్రభు వస్తే ఎత్తబడతావు. యు మస్ట్ బి స్ట్రాంగ్. ఈ రోజుల్లో సంఘాలు, విశ్వాసులు కేవలం సంఖ్య పొట్టు లాంటి వాళ్ళని పోగు చేస్తున్నారు. రేపు ప్రభు వస్తే విడిచిపెట్టబడతావు, జాగ్రత్త. ఎంతమంది వస్తున్నారు కాదు, ఎంత గట్టి గింజలు ఉన్నాయి అనేది చాలా అవసరం. వాళ్ళే ఎత్తబడేది రేపు. కాబట్టి వాక్యముతో నింపబడాలి, జీవాహారం, దేవుని వాక్యం. ఇది తిను, భుజించు, కడుపు నింపుకో, ఇది నువ్వు బలవంతుడు అవుతావు. అందుకే ప్రభు, మీరు బలవంతులైండు, యు మస్ట్ బి స్ట్రాంగ్. అందుకే దేవుని వాక్యం, అందుకే కూడికలు, అందుకే మధ్య కూడికలు, సంఘ ప్రార్థన, బైబిల్ స్టడీ, ఫాస్టింగ్ ప్రేయర్, ఆల్ నైట్ ప్రేయర్. చాలా చోట్ల లేవు అని కొందరు బాధపడతారు తెలుసా. చాలామంది విశ్వాసులు అక్కడక్కడ నాకు కంప్లైంట్ చేస్తారు, అటు ఇటు వెళ్ళేటప్పుడు. అన్న, మా సావుడు భారం లేదు, మా కోడికలు అడిగితే కూడా పెట్టడు, ఎవరు వస్తున్నారంటాడు, ఒకరిద్దరు వస్తే పెట్టట్లేదు. కొంతమంది చూడు, చిన్న పరిచర్యలు ఎంత బాధ్యత అంటే, ఒకరిద్దరు వచ్చినా అసలు ఎవరు రాపోయినా, నేను బహుశా అన్నోళ్ళ విషయాలు కూడా అది విన్నాను, ఎవరు రాపోయినా వాళ్ళిద్దరైనా దాన్ని కొనసాగించా. ఎందుకు? దేవుళ్ళు ఎక్కడుతాడు, దీపస్తంభం నిలబెట్టి వెళ్ళాలి, దీపం వెలుగుచున్నట్లు యాజకుడే చూడాలి. ఇలా భయంతో పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు. అలాంటి చోట శ్రద్ధ లేని, ఆసక్తి లేని ప్రజలు. అందుకే వాక్యము నిన్ను బలవంతుడిగా, బలవంతురాలుగా చేస్తుంది. వాక్యంతో నింపబడండి, వాక్యం వినండి, వాక్యం నింపుకోండి. తెలియని దాన్ని అడిగి తెలుసుకోండి, తప్పులేదు. నిజంగా చూడండి, మాకు జ్వరము, గేదెలు అరుతుని, అప్పులు, బాధ, ప్రార్థన చేయించుకుంటారు. కానీ ఫలానా వాక్యం అర్థం కాలేదన్న, నాకు దాని గురించి ఏమైనా వివరం చెప్తారా అని ఎవరన్నా అడుగుతారా? వాటి గురించి అడగ. చాలా తక్కువ మంది వాటి మీద ఉంటారు. అందుకే వాక్యం చదవండి, వాక్యం నింపుకోండి, అర్థం కావచ్చు అడిగి తెలుసుకోండి. కాబట్టి వాక్యము ద్వారా బలవంతులు అవ్వాలి. ఇది రెండోది. ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను, నాకు ఇప్పుడు టైం అయిపోయింది. మూడోది, నువ్వు బలవంతుడు అవ్వాలంటే ఏం చేయాలి? ఇందాక చెప్పాము, ఒక పిల్లవాడు బలవంతుడు అవ్వాలంటే కూడా ఒక మినిమం ఎక్సర్సైజ్ కూడా అవసరమే కదా. వాళ్ళకేమీ బయటికి వెళ్ళి నడవరు, ఎగరు, కాబట్టి తల్లి కాళ్ళు చేతులు లాగుతుంది. ఎవరు అన్నారు, చిన్నపిల్లలకు ఎక్సర్సైజ్ ఏంటంటే కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉంటారు, అదే వాళ్ళు ఎగరడం అని. కొంతమంది చిన్నపిల్లలు ఇంట్లో ఆడుతూ అన్నీ పడేస్తుంటారు, పాడు చేస్తారు, ఇంటిని పట్టుకోలేకపోతూ ఉంటారు, అదే వాళ్ళకి ఆరోగ్యం, వాళ్ళ ఎక్సర్సైజ్ అదే. అట్నే కష్టపడే, ఒక్కోసారి ఎక్కువగా చెమట పట్టేట్టు కష్టపడిన ఈ రోజుల్లో, అందుకే వాకింగ్ అని, జాగింగ్ అని, రన్నింగ్ అని వచ్చినాయి. సో ఏదేమైనా ఆత్మీయంగా ఎక్సర్సైజు, దేవుని కొరకు పని చేయడం, దేవుని కొరకు పని చేయడం, అది నిన్ను ఆత్మీయంగా బలవంతుడిగా ఉంచుతుంది. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో అన్నీ చూడలేం, కానీ ఒక్క వచనం చూపిస్తాను. సమరయ స్త్రీ ప్రభుకు హృదయం ఇచ్చి నాకేం చేసింది తెలుసా? యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త, నువ్వు దేవుని కొరకు పని చేయడం నిన్ను బలవంతుడుగా, బలవంతురాలుగా ఉంచుతుంది. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనం చూడండి. 28వ వచనం. చాలు. ఇక్కడ 28వ వచనంలో మంచి మాట. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, ఆ మాట చూడండి. ప్రభువుని ఎరిగిందో లేదో, మెస్సియా అని గుర్తించిందో లేదో, దెన్ ఇమ్మీడియట్లీ షీ స్టార్టెడ్ గాడ్స్ వర్క్. ప్రభువుని ఎరిగింది, మెస్సియా అని గుర్తుపట్టింది, వెంటనే ఏం ప్రారంభించింది? ఆయన్ని గురించి చెప్పడం ప్రారంభించింది. వెంటనే కొండను వదిలి ఊరిలోకి వెళ్ళి అనేకులను పిలుచుకొచ్చింది. ఈరోజు మన సమస్య ఇదే. నువ్వు ఎరిగావు, మంచిదే, నువ్వు బాప్తిసం తీసుకున్నావు, నువ్వు రక్షించబడ్డావు, నువ్వు దేవుని కొరకు వెళ్ళడం లేదు. అందుకే మార్క్స్ వార్త 11వ అధ్యాయంలో శిష్యులతో ప్రభు ఏమన్నాడు? మార్క్స్ వార్త 11 ఏదో వచనం చూడండి. మార్క్స్ వార్త 11 2వ వచనం. 2వ వచనంలో ఉందా? ఓకే. మీ ఎదుటనున్న గ్రామునకు గో, వెళ్ళండి. ఈరోజు విశ్వాసులు బలహీనులుగా తయారవడం కారణం ఏంటి తెలుసా? ప్రభు కొరకు నువ్వు వెళ్ళడం లేదు, ప్రభు కొరకు పని చేయడం లేదు. చూడండి, మీరు చక్కగా సువార్త ఉంది, మంచి గొప్ప విషయం, దేవుని కొరకు వెళ్ళారు, 1 వీధో 2 వీధో కూర్చోపోయినా ఎంత టైం అవసరంలో, కనీసం ఆ ఎక్సర్సైజ్ మర్చిపోకూడదు. అట్లా నేను వ్యక్తిగతంగా కూడా ఎక్కడికి వెళ్ళమంటున్నాడు దేవుడు? పెద్ద దూరం ఏడకి వెళ్ళిన అవసరం లేదు. ఏడకి వెళ్ళమన్నాడు చూడు, మార్కు 11:2. మీ ఎదుటనున్న
ఎడకో వెళ్ళను, అసలు నీ ఎదుటనున్న మీ ఎదుటనున్న ఇంటికి వెళ్ళు చాలు, మీ ఎదుటనున్న వీధికి వెళ్ళు, మీ ఎదుటనున్న దానికి వెళ్ళు. అందుకే ఒక భక్తుడు అన్నాడు, పాపి లేని స్థలం ఎక్కడుంది? పాపి ఆడ లేకుండా ఉన్నాడు, నీ ఇంట్లోనే ఉన్నారు ప్రభువుని ఎరగనవాడు. నీ వీధిలో ఉండారు, నీ ఎదుటింట్లో, నీ వెనక ఉండారు, నీ లెఫ్ట్లో ఉండారు, నీ రైట్లో ఉండారు. ఎక్కడికి వెళ్ళినా పాపులు ఉండరు. దానికి పెద్దగా ఏమీ తెలియదు. సువార్త అంటే కొంతమంది నాకు చదువుకోలేదండి, చదువు ఎన్ని ఏం అవసరంలా. ఆమె ఏమంది? ఆమె ఏమన్నా ఎక్కువ చెప్పిందా? యోహాను సువార్త 4వ అధ్యాయం జస్ట్ సింపుల్గా నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ వచ్చి చూడండి. 29 యోహాను సువార్త 4:29 ఏమంది? ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి చూడు. సింపుల్గా ఏమంది? నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుణ్ణి. కింద 39వ వచనం కూడా చూడండి. 4:39 యోహాను సువార్త. నేను చేసినవన్నీ నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయుల్లో అనేకులు, స్త్రీ యొక్క మాటను బట్టి. కొంతమంది మేము స్త్రీలం కదండి, సహోదరులం కదా, మాకేడ కుదిరిద్ది. చాలామంది స్త్రీలు చాలా స్థలాల్లో సంఘాలు ఏర్పడడానికి మూలమయ్యారు తెలుసా. కొన్ని చోట్ల సంఘాలు ఏర్పడడానికి మూలం స్త్రీలే అన్న కూడా నాకు తెలిసి ఆయన పరిచర్లు ఎక్కువగా స్త్రీలు ప్రార్థనలో మంచి సపోర్ట్ ఇచ్చారు పురుషుల కంటే. ప్రారంభంలో కూడా ఇప్పుడు కూడా ప్రార్థనతో సపోర్ట్ ఇవ్వచ్చు, ఫైనాన్స్తో సపోర్ట్ ఇవ్వచ్చు, నీ తలాంతును దేవుని పనులు వాడి పరిచర్లో ప్రయాసపడి సపోర్ట్ ఇవ్వచ్చు, ఇతరులను దేవుని దగ్గర నడిపించి సపోర్ట్ ఇవ్వచ్చు. గో అండ్ డూ ద గాడ్స్ వర్క్. అందుకే నువ్వు ఇఫ్ యూ వాంట్ టు బీ స్ట్రాంగ్, నువ్వు బలంగా ఉండాలంటే దేవుని పనిలో ఉండు, పని మీద దృష్టి పెట్టు, దేవుని కొరకు ప్రయాసపడు. నువ్వు దేవుని కొరకు పని చేయడం, నువ్వు బలపరచబడతావు, నీ ద్వారా కొందరు సిద్ధపరచబడతారు. నువ్వు సిద్ధపరచబడతావు, కొందరు సిద్ధపరచబడతారు. పని చేయకపోవడం, నువ్వు బలహీనంగా తయారవుతావు, ఎవరిని ప్రభు కొరకు సిద్ధపరచలేవు. ఈ 3 విషయాలు నేను ముగిస్తాను. రక్షణ పొందే మంచిదే, బలవంతులై ఉండుడి. మన పిల్లలు బలహీనంగా ఉంటే మనకు సంతోషం ఉంటుందా? మన పిల్లలు పుట్టినాక ఎదగకపోతే, చూడకపోతే, మాట్లాడకపోతే ఎంత వేదన ఉంటుంది, కనపడని వేదన. మరి నువ్వు ఆత్మీయంగా ఎదగకపోతే, బలవంతుడు కాకపోతే, బలవంతురాలు కాకపోతే, ఎన్నేళ్ళైన ప్రభు కొరకు ఇంకా బలహీనంగానే తప్పుతూనుంటే దేవునికి ఎంత వేదన. అందుకే బలవంతులుగా ఉండాలి. బలవంతులుగా ఉండాలంటే 3 విషయాలు నేను ఒకసారి గుర్తు చేస్తూ ముగిస్తాను. మొదట ఏంటి? ఆ యాక్టివ్ అంట కొంచెం పక్కన. జీవజలము అనే ప్రభువునే అనుభవించాలి. ప్రార్థన, నీ వ్యక్తిగత ప్రార్థన జీవితం నిన్ను బలవంతుడు చేస్తుంది. రెండవది ఏం చెప్పాం? జీవాహారమైన వాక్యం. వాక్యం ఎంత ప్రేమిస్తావో అది నిన్ను బలవంతుడు చేస్తుంది. మూడోది దేవుని పని, గాడ్స్ వర్క్. దేవుని పనిలో నీ వంతు నువ్వు ప్రయాసపడు, పాటుపడు. దేవుని పనిలో నీ సమయాన్ని, నీ శక్తిని, నీ తలాంతులను, ప్రభు నీకు ఇచ్చిన వాటిని వెచ్చించు, ప్రయాసపడు. ఎందుకంటే మరణం తర్వాత దేవుని కొరకు ఏం చేయలేవు, గుర్తుపెట్టుకోండి. మరణం తర్వాత దేవుని కొరకు ఏమీ చేయలేవు. నువ్వు దేవుని కొరకు ఏమైనా చేయాలంటే చనిపోకముందు చేయాలి. అందుకే సమయం కొంచెమైనా ప్రయాసపడు, పాటుపడు, ప్రభు నిన్ను బలపరుస్తాడు. ఇటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దయచేసి మోకరించండి. ఒక నిమిషం మౌనంగా మోకరించాలి. ముగించబోయే ముందు ఒక నిమిషం మౌనం మోకరించాలి. కళ్ళు మూసుకోవాలి. ఎవరు అటు ఇటు చూడొద్దు. మోకరించి కళ్ళు మూసుకోండి. అటు ఇటు చూడండి, అటు ఇటు చూడొద్దు. కళ్ళు మూసుకోవాలి. కుర్చీలో తల ఉంచి కళ్ళు మూసుకోండి. ప్రభు మన దృష్టి తెచ్చిన దేవుని వాక్యములో నుండి బలవంతుడివై ఉండుము, బలవంతులై ఉండుడి. బలవంతుడువా, బలహీనుడువా, బలవంతురాలువా, బలహీనురాలువా. చాలాసార్లు అనేక ప్రేమలు తప్పిపోతూ, తొలగిపోతూ, పడిపోతూ ప్రభువుని దుఃఖపెడుతూ కొనసాగుతున్నావు కదా. ఇంకెంతకాలం? ఎల్లకాలం అంతేనా? కాదు. ఇక నుంచి అయినా ప్రభు కొరకు బలంగా ఉండాలి. ప్రభువా, నేను నీ కొరకు బలవంతురాలుగా, బలవంతుడుగా ఉండాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయి. నువ్వు ఆశపడితే ఆశగల ప్రాణం ప్రభు తృప్తిపరుస్తాడు. నీకు ఆశే లేకపోతే ప్రభు బలపరచడు. ప్రభువా, నేను బలవంతుడుగా, బలవంతురాలుగా నేను ఉండాలి. ఇక బలహీనుడిగా ఉండను, ఇక బలహీనురాలుగా ఉండను, నన్ను క్షమించు.
నేను చాలాసార్లు దుఃఖపెట్టాను, ఇక చేయను. నువ్వు బలవంతురాలుగా ఉండాలంటే ఈ 3 విషయాలు నేను ఇక నుంచి ఎక్కువగా కలిగి ఉంటా, వీటిని ప్రేమిస్తా, నీతో గడపడానికి సమయం కేటాయిస్తాను, శ్రద్ధగా హృదయపూర్వకంగా వ్యక్తిగతంగా నీతో గడపకుండా నేను బయటికి వెళ్ళను. అది ఎంత పరిస్థితులైనా ప్రభువుతో గడపడానికి తీర్మానం చేసుకో, వాక్యాన్ని నింపుకోవడానికి తీర్మానం చేసుకో. వాక్యం నందు ఆశ, ప్రభువా నాలో ఆశ పెంచండి అయ్యా, ఆకలి పెంచండి, వాక్యం కొరకు తృష్ణ పెంచండి. నేను ఎక్కువ వాక్యంతో నింపబడాలి. ప్రతి కూడికు తప్పకుండా నేను వస్తాను, వాక్యంతో నింపబడాలి, నేను ఎదగాలి, బలపరచబడాలి. దేవుని సన్నిధి, దేవుని వాక్యం. 3వది దేవుని పని నిన్ను బలవంతుడికి చేస్తుంది. ఆ సమరయ స్త్రీ వెంటనే వెళ్ళిందే. నువ్వు ప్రభు కొరకు వెళుతున్నావా? నీ పనుల కొరకు ఏది ఆగట్లేదు కదా, నీ పనుల కొరకు వెళుతున్నావు కదా, బాగానే ఓపిక చేసుకొని నడిచి కూడా నీ పనుల కొరకు పరిగెత్తుతున్నావు కదా. ప్రభు కొరకు వెళుతున్నావా? ప్రభు కొరకు పనిచేయకనే బలహీనురాలుగా ఉంటున్నావు. దేవుని ఇల్లు వెనకబడిపోతుంది, ఎంతకాలం ఉండి అంతే ఉంటున్నారు. నువ్వు ప్రభు కొరకు పనిచేయడం, నువ్వు బలంగా ఉంటావు, దేవుని పని వృద్ధి అవుతుంది, దేవుడు సంతోషిస్తాడు. ప్రభువా నేను కూడా సమరయ స్త్రీ వలె నీ కొరకు ఊరిలోనికి వెళతాను, కొందరిని ఏదో నడిపిస్తాను, నా వంతు నేను చెప్తాను, నన్ను బలపరచు, నాకు సహాయం చేయి. నువ్వు యథార్థంగా ఆశపడితే ప్రభువు కూడా నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ముగింపు ప్రార్థన చేయకముందు కళ్ళు మూసుకో, ఎవరు అడుగు చూడు. సోదరుడు సోదరి, ఏ విషయం మందైనా దేవుని ఆత్మ, దేవుని మాట, దేవుని వాక్యం నిన్ను ఒప్పిస్తుంటే, నిజంగా నువ్వు ప్రభుకు లోబడుతుంటే, సమరయ స్త్రీ వలె ప్రభువా నేను కూడా నీ గురించి చెప్పడానికి ఊరిలోనికి వెళతాను, నన్ను బలపరచని నువ్వు యథార్థంగా అడుగుతుంటే, నేను బలవంతుడిగా ఉండాలి, బలవంతురాలుగా ఉండాలని నిజంగా ఆశపడుతుంటే, నీకోసం నేను కూడా ప్రార్థన చేస్తాను. ఒక తోటి దేవుని సేవకుడుగా మీ కుడి చేయి, మీ ఆశను యథార్థంగా తెలియచేయండి. ఇది స్వస్థత కోసం కాదు, ఆశీర్వాదం కోసం కాదు. నేను ప్రభువుకి బలవంతురాలుగా ఉండాలి, ప్రభు కొరకు పాటుపడాలనుకుంటున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పగల బిడ్డలు మీ కుడి చేతి తలకంటే ఎత్తుగా చూపండి, మీకోసం ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకోవాలి మిగిలిన వాళ్ళు. సహోదరుడా, సహోదరి, ప్రభు నీ చేయబట్టుకొనగాక, నీ ఆశ వాస్తవికమైనదిగా చేయను. సహోదరి ప్రభువు నీ చేయబట్టుకోను, సహోదరుడు ప్రభువు నీ చేయబట్టుకును, సహోదరి ప్రభువు నీ చేయబట్టుకు, నీ తీర్మానం యథార్థమైనదిగా చేయనుగాక, మరి ఎక్కువైన గ్రహింపు ప్రభు చేయనుగాక. ప్రార్థన చేస్తాం.